నీ యొక్క సన్నిధిలోనికి రావడానికి, నిన్ను ఘనపరచడానికి, నీ సన్నిధిలో నేర్చుకోవడానికి మీరు మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. మేము కూడి వచ్చి నీ యొక్క నామాన్ని ధ్యానిస్తుండగా, నీ యొక్క వాక్యాన్ని దేవా మరి అర్థం చేసుకుంటూ మేము నడవలసినటువంటి మార్గాన్ని నీ నుంచి మేము ఎదురు చూస్తుండగా మీరు మాతో మాట్లాడండి. మేము నడవలసినటువంటి మార్గాన్ని మీరు మాకు బోధించండి. మీ యొక్క చిత్తాన్ని మా యొక్క జీవితాల్లో జరిగించవలసిందిగా ప్రార్థిస్తూ ఈ సమయాన్ని మా అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంచవలసిందిగా అడుగుచు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ. మనం గడిచిన కొన్ని వారాలుగా మరి నూతన నిబంధనలో ఉన్నటువంటి ఒక్కొక్క పుస్తకం యొక్క అవుట్లైన్ని మనం చూసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా టుడే వాట్స్ ద బుక్? సో టుడేస్ సెషన్ ఇస్ అబౌట్ కొరింథియన్స్, లెటర్ టు కొరింథియన్స్. అపోస్తలుడైన పౌలు గారు వ్రాసినటువంటి కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక. ఈ మొదటి పత్రికను గురించినటువంటి దేని గురించి ఈ మొదటి పత్రిక మాట్లాడుతుంది అని అంటే, ఐ వాంటెడ్ టు సే ఇట్ ఈస్ రిపేరింగ్ ద చర్చ్. వీ హ్యావ్ హర్డ్ ఆఫ్ ప్రిపేరింగ్ ద చర్చ్, బట్ టుడే వీఆర్ లుకింగ్ ఎట్ రిపేరింగ్ ద చర్చ్. సంఘాన్ని మరి బాగు చేయడం, సంఘాన్ని బాగు చేయడం. కొరింథు అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి సంఘం, ఆ సంఘానికి పౌలు గారు 2 పత్రికలు రాసినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. వాటిలో ఈ మొదటి పత్రిక సంఘాన్ని ఏ విధంగా బాగు చేయాలి అనే విషయం గురించి పౌలు గారు మరి దేవుని చేత ప్రేరేపించబడి రాసినటువంటి విషయాలని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుదాం. కొన్ని డీటెయిల్స్ తోటి మనం ప్రారంభించుకుందాం. So there are how many chapters in 1 Corinthians? There are 16 chapters. Altogether 437 verses. గట్టిగా ఒక గంట 60 to 70 minutesలో మనం చదివేసేయచ్చు. ఆర్ 1 hour to 1.5 hour లోపు చక్కగా ఈ 16 అధ్యాయాలను మనం 1 సిట్టింగ్లో కూర్చొని చదివేసేయచ్చు. ఐ ఎన్కరేజ్ ఆల్ ఆఫ్ యూ, బైబిల్ని మనం చదివేటప్పుడు సాధ్యమైతే ఆ పత్రికల్ని పూర్తిగా చదవడానికి ప్రయత్నించండి. ఇన్ 1 సిట్టింగ్ మరలా మన వాక్యాన్ని చదువుతూ వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. మనం రోజుకి ఒక వచనమో లేకపోతే ఒక ప్యాసేజ్ లేక ఒక అధ్యాయం చదివేటువంటి అలవాటు మొదట్లో మనం ప్రారంభించుకోవడం వరకు ఓకే, కానీ ఎదిగే కొలది మనం సంపూర్తిగా ఒక్కొక్క పుస్తకాన్ని మనం చదవడానికి ప్రయత్నించడం ఎప్పుడు కూడా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. సో రీడ్ ఇట్ అబౌట్ 1 hour, 1.5 hour మీకు వీలు దొరికినప్పుడు చక్కగా సమయం తీసుకొని ఈ భాగాన్ని మనం చదువుకుంటే బాగుంటుంది. దీన్ని అపోస్తలుడైన పౌలు గారు రాసినట్టుగా మన పరిచయంలో మనం చూస్తాం. మొదటి వచనం, మొదటి అధ్యాయం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలు సహోదరుడైన సోస్తెనేసును కొరింథులోనున్న దేవుని సంఘమునకు. వీళ్ళు రాస్తున్నటువంటి ఆ యొక్క గ్రీటింగ్స్లో మనం చూస్తున్నాం, పౌలు గారు ఆయనతో పాటుగా ఉన్నటువంటి సహచరులు కలిసి కొరింథులో ఉన్న దేవుని సంఘం కోసం ఈ పత్రికను రాశారని మనం గమనిస్తున్నాం. కొరింథులో ఉన్నటువంటి సంఘం దీన్ని రిసీవ్ చేసుకున్నారు, వారిని మనం రిసిపియంట్గా చూస్తున్నాం. బహుశా పౌలు గారు ఈ పత్రికని ఎఫెస్సు పట్టణంలో ఉన్నప్పుడు రాసుంటాడు అని నమ్ముతాం. దాదాపుగా క్రీస్తు శకం 53వ సంవత్సరం నుంచి 55వ సంవత్సరం మధ్యకాలంలో ఇది రాయబడి ఉండొచ్చు, ఎఫెస్ పట్టణంలో నుంచి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ కొరింథు పత్రికలో పౌలు గారు ఇక్కడ ఉన్నటువంటి సంఘానికి స్పష్టతనిస్తూ, అదేవిధంగా వాళ్ళని సరిదిద్దుతూ వ్రాసినటువంటి పత్రికగా దీన్ని చూస్తాం. చాలా సూటిగా జరుగుతున్నటువంటి వాటి గురించి ఆయన మాట్లాడుతూ, వాళ్ళు ఎదగాలి అంటే ఏ విధంగా ఎదగాలి, ప్రభు ఏం కోరుతున్నాడు అనే దాన్ని చాలా స్పష్టంగా చూపించడం మనం దీనిలో చూస్తాం. కరెక్షన్ అండ్ క్లారిటీ టు ద చర్చ్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు సమ్ మోర్ థింగ్స్. ఇంతవరకు మనం ఏం చూసాం?
There are 16 chapters. How many verses? 437 verses. ఎవరికి రాయబడింది? కొరింథులో ఉన్నటువంటి సంఘానికి రాయబడింది. ఎవరి ద్వారా రాయబడింది? పౌలు గారు. గట్టిగా చదివితే ఎంత టైం పడుతుంది? ఒక 1 hour, గంటన్నరలో మనం చదివేసేయచ్చు. ఈయన ఎక్కడి నుంచి రాసుంటాడు దీన్ని? ఎఫెస్ నుంచి రాసుంటాడు. దాదాపుగా కాలం 53 to 55 లోపుగా ఇది రాసి ఉండొచ్చు. దేని గురించి రాశారు? ది కరెక్షన్ అండ్ క్లారిటీ టు ద చర్చ్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. కొన్ని కీ వర్సెస్ని మనం వీటిని రాసుకోవడానికి ప్రయత్నించుదాం. ప్రతి బైబిల్ పుస్తకాల్లో మనం ఒక్కొక్క పుస్తకాన్ని చదువుతూ ఉన్నప్పుడు దానిలో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి కొన్ని వచనాలు, ప్రాముఖ్యమైనవి అని మనం కొన్నిటిని హైలైట్ చేస్తే మిగతావి అప్రాముఖ్యంగా మారిపోతాయా? అంటే ఈ ప్రాముఖ్యమైన వచనాలు అని మనం వీటిని ఎందుకు అంటామంటే, వీటిని మనం హైలైట్స్గా గుర్తిస్తాం, లేకపోతే హెడ్డింగ్స్ లాగా మనం గుర్తిస్తాం. వాటిని చదివితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్యాసేజ్ ఏం చెప్తుందో మనకు అర్థమవుతుంది. కాబట్టి వాటిని మనం గుర్తించుకుంటే ఆ భాగాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం అనే ఉద్దేశంతో కొన్నిటిని మనం కీ వర్సెస్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఫ్యూ కీ వర్సెస్ మనం వీటిని ఇప్పుడు చదవబోవడం లేదు, బట్ ఐ వాంట్ యూ టు టేక్ అ నోట్ ఆఫ్ ఇట్. ప్రాముఖ్యంగా మొదటి అధ్యాయంలో నుంచి అయితే మొదటి అధ్యాయం 10వ వచనం, అలానే 18వ వచనం, 23వ వచనం నుండి 24వ వచనం వరకు, అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనం, 6వ అధ్యాయం 19 నుండి 20 వచనాలు, 8వ అధ్యాయం 1వ వచనం, 10వ అధ్యాయం నుంచి 13వ వచనం, అలానే 31వ వచనం, 12వ అధ్యాయం 7వ వచనం, 13, 4 నుండి 7, అలానే 13వ అధ్యాయం 13వ వచనం, 15వ అధ్యాయం 3 నుండి 4, అలానే 15వ అధ్యాయం 20వ వచనం, అలానే 58వ వచనం. వీటిలో మనం కొన్నిటిని చదువుకుంటూ వెళదాం యాజ్ యు ఆర్ టేకింగ్ అ నోట్స్ ఆఫ్ ఇట్. ఫస్ట్ చాప్టర్ వర్స్ 10 చదువుతున్నాను. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. వర్స్ 18, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 23 నుండి 24, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఈ పత్రిక మొత్తానికి ప్రాముఖ్యమైన కీ వర్స్ రాసుకోవాలి అని అంటే ఐ వాంట్ యూ టు మెన్షన్ దిస్ వన్. మొదటి అధ్యాయం 23, 24 వచనాలు. 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. 4వ అధ్యాయం 2వ వచనం, మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. 6వ అధ్యాయం 19వ వచనం నుండి 20 వచనాల వరకు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. 8వ అధ్యాయం 1వ వచనం, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము.
జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. 12వ అధ్యాయం 7వ వచనం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. 13వ అధ్యాయం 4 నుండి 7. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంభముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటిని తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చివరిగా 15వ అధ్యాయంలో నుండి 3-4 వచనాలు. నాకీయబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. 58 చివరి వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులై ఉండుడి. ఇది 16 అధ్యాయాల్లో కొన్ని ఆణిముత్యాలు లాంటివి. వీటిలో ఒక్కొక్కటి మనం పెద్ద ప్రసంగం లాగా తీసుకొని అర్థం చేసుకోవడానికి అన్పాక్ చేస్తూ ఉండొచ్చు. I wanted to give you few more lists that you can remember or memorize from this book. వాటిల్లో works that exclude from God's kingdom, దేవుని యొక్క రాజ్యమునకు పనికిరానటువంటి కొన్ని పనుల్ని మనం ఈ పత్రికలో చూస్తాం. 6వ అధ్యాయం 9వ వచనం నుండి 10వ వచనం వరకు వీటిని లిస్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. దేవుని రాజ్యానికి పనికిరానటువంటి విషయాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. సో లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఎవరు దేవుని రాజ్యానికి వారసులుగా ఉండలేరు అనే దాని గురించిన లిస్ట్ మనం చూస్తాం. అలానే స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి మనం కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని మనం ధ్యానించవచ్చు. రకరకాల ఆత్మీయ వరాలు, ఆత్మ వరాలని మనం అక్కడ లిస్ట్ అవుట్ చేయడం చూస్తాం. అలానే 13వ అధ్యాయం లవ్ చాప్టర్గా మనం చెప్పుకుంటాం. ప్రేమ అనేటువంటిది ఏంటి, ప్రేమ యొక్క లక్షణాలు ఏంటి, ఇంతకుముందే మనం చదువుకున్నాం. వాటి గురించి 13వ అధ్యాయం మొత్తాన్ని మనం చూస్తాం. అయితే ప్రేమ లక్షణాలను మాత్రం 4వ వచనం నుంచి 7వ వచనాల వరకు మనం లిస్ట్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే మనం సువార్తకు సంబంధించినటువంటి విషయం చివరి అధ్యాయంలో 15వ అధ్యాయంలో మనం చూస్తాం.
ఇంతకుముందు చదివిన దగ్గర నుంచి మీరు 3వ వచనం దగ్గర నుంచి 8 వచనాల వరకు రాసుకోవచ్చు. 15వ అధ్యాయం. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేపాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకు, అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఎవరెవరికి యేసుక్రీస్తు వారు దర్శనమిచ్చారో, పునరుద్ధానుడైన యేసు ఎవరెవరికి ఫిజికల్గా కనపడ్డాడో వాళ్ళ విషయం గురించినటువంటి సాక్షుల లిస్ట్ని మనం ఇక్కడ చూస్తున్నాం. దీస్ ఆర్ సమ్ లిస్ట్స్ దట్ యూ కెన్ రిమెంబర్, అండర్స్టాండ్ వాట్ దిస్ పర్టిక్యులర్ బుక్ ఈస్ టాకింగ్ అబౌట్. ఈ పుస్తకం మనకు దేని గురించి తెలియజేస్తుందో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. దానిలో భాగంగా బాగా రిపీటెడ్ అయినటువంటి వర్డ్స్ని చూడడం నాకు అలవాటు. దీనిలో ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో మోస్ట్లీ రిపీటెడ్గా, ఎక్కువ శాతం రిపీటెడ్గా ఉన్నటువంటి ఒక 5 పదాలని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మొదటిది గాడ్. మనం మొన్న రోమియోలకు రాసిన పత్రికను చదువుకునేటప్పుడు చూసాం, దేవుడు అనే పదం 150 సార్లు కంటే ఎక్కువగా చెప్పబడింది అని. అయితే ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు అనేటువంటి పదం 100 సార్లు దాదాపుగా మనకు కనబడుతుంది. అంటే దేవుని గురించి ఏం మాట్లాడాడు ఈయన? దేవుడే జ్ఞానవంతుడని, జ్ఞానమునకు మూలం ఆయనే అని, అలానే వరములకు మూలం ఆయనే అని, ఆయన ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలను, వారి యొక్క ఉద్దేశాలను తీర్పు తీర్చేటువంటి వాడని, ఆయన మనకు ఎదుగుదలనిస్తాడు, వృద్ధి చేస్తాడు అని దేవుని గురించి ఈ పుస్తకంలో పౌలు గారు మాట్లాడతారు. థియోస్ అనే పదం వాడబడింది, దేవుడు. రెండవది లార్డ్ అనే పదం, గ్రీక్లో కురియోస్ అంటాం. దాదాపు 60 సార్లు ఈ పదం ఈ యొక్క పుస్తకంలో వాడబడింది. యేసుక్రీస్తు గురించి ఏం మాట్లాడబడింది అంటే, యేసు సంఘానికి ఆయనే పెద్దగా ఉన్నాడని, శిరస్సుగా ఉన్నాడని. అదేవిధంగా ప్రభు రాత్రి భోజనం గురించి ఈ భాగాల్లో మనం చదువుతాం. అలానే ప్రభు యొక్క దినము గురించి కూడా మనం చూస్తాం. భయంకరమైనటువంటి ప్రభు యొక్క దినం, ఆ మహాదినం గురించి మనం చదువుతాం. మూడవదిగా క్రైస్ట్ అనే పదం వాడబడింది. జీసస్ లార్డ్ అనేటువంటి పదం, ప్రభు అనేటువంటి పదం 60 సార్లు వాడబడితే, క్రైస్ట్ అనేటువంటి పదం 65 సార్లు మనకు దీనిలో కనబడుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా మూలవచనంగా మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. క్రిస్టోస్, క్రీస్తును ప్రకటించుచున్నాము. నాలుగవది బాడీ, శరీరము, బాడీ, సోమా. 45 సార్లు శరీరం గురించి ఇక్కడ రాయబడింది. శరీరం అంటే ఏ అర్థంతో రాయబడింది? ఒకటి, శరీరము మన భౌతిక కాయం గురించి రాయబడింది, ఫిజికల్ బాడీ గురించి. అలానే సంఘము క్రీస్తు యొక్క శరీరంగా ప్రత్యక్షపరచబడ్డం మనం చూస్తాం. అటువలే మన యొక్క శరీరము మహిమ శరీరంగా తిరిగి లేపబడుతుంది అనే నిత్య జీవానికి సంబంధించినటువంటి విధానంలో కూడా శరీరం గురించి ఈ పత్రిక మాట్లాడడం మనం చూస్తాం. 45 సార్లు శరీరం అనేటువంటి మాట మెన్షన్ చేయబడడం ఈ అర్థాల్లో మనం చూస్తాం. చివరిగా ఆత్మ, స్పిరిట్, న్యూమా అనేటువంటి ఈ పదం 40 సార్లు కనబడుతుంది. అది జ్ఞానాత్మ గురించి చెప్పబడింది. అలానే ఆత్మ వరాల గురించి మనం చూసినప్పుడు ఆత్మ అనేటువంటి పదం పదే పదే వాడబడ్డం మనం చూస్తాం. దాదాపు 40 సార్లు ఈ పదం వాడబడింది. మనం బైబిల్ పుస్తకాలను చదివేటప్పుడు క్రమంగా వాటిని చదువుతూ రిపీటెడ్గా ఉన్నటువంటి వర్డ్స్ని మనం గమనించి చూసుకోవడం చాలా అవసరం. అవి దేని గురించి మాట్లాడుతున్నాయో దాని యొక్క మూలాంశం ఏంటో మనకు పరిచయం చేస్తాయి. గాడ్, లార్డ్, క్రైస్ట్, బాడీ అండ్ స్పిరిట్. దేవుడు, ప్రభువు, క్రీస్తు, శరీరము, అలాగే ఆత్మ. మూవింగ్ ఆన్. కొరింథియన్స్, చర్చ్ అట్ కొరింథ్, సంఘం యొక్క ఆరోగ్యం ఎలా ఉంది?
ఏంటి అనే దాని గురించి ఈ పత్రిక మాట్లాడుతుంది. కొరింథు పత్రిక అనగానే మనకి ఏం గుర్తు రావాలి? సంఘము, దాని యొక్క ఆరోగ్యం, ది హెల్త్ ఆఫ్ ద చర్చ్ హెల్త్ గురించి మనం అర్థం చేసుకోవాలి. Now let's go ahead and divide the 16 chapters into 2 parts. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికని మనం 2 భాగాలుగా ప్రాముఖ్యంగా మనం విభజిస్తాం. మొదటి భాగం, మొదటి 6 అధ్యాయాలు ఫిక్స్ ద చర్చ్, సంఘాన్ని బాగు చేయడం అనేటువంటి మూలాంశంలో మొదటి 6 అధ్యాయాలు మనతో మాట్లాడతాయి. కొరింథులో ఉన్నటువంటి ఆ సంఘం ఎలా బాగు చేయబడాలి అనే విషయంలో ఆయన దాన్ని సరిదిద్దుతూ ఆ సంఘానికి వ్రాసినటువంటి విషయాలను మొదటి 6 అధ్యాయాల్లో మనం చూస్తాం. రెండవ పార్ట్ మనకి బిల్డ్ ద చర్చ్ అనేటువంటి అంశంతో 7వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు మనం చూస్తాం. సంఘం రిపేర్ చేయబడింది అంటే సంఘం సరిదిద్దబడుతుంది, వాళ్ళు దేన్ని బాగు చేసుకోవాలో చెప్పాం, దాని తర్వాత దాన్ని ఇంకా ఎలా కట్టుకోవాలో ఆయన చెప్తూ బిల్డ్ ద చర్చ్ అనే విషయం గురించి అనేకమైన అంశాల గురించి ఆయన మాట్లాడతాడు. ఈ సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందంటే ఒక రకంగా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లాగా ఉంటుంది. అనేకమైన ప్రశ్నలు మనం అడుగుతూ ఉంటాం, జీవితానికి సంబంధించినటువంటి విషయాలు, వాటన్నిటితోటి మరి పౌలు గారి యొక్క సమాధానాలని ఈ 2వ భాగంలో మనం చూస్తాం. మొదటి భాగమేమో సంఘంలో ఉన్నటువంటి సమస్యల్ని ఆయన ఫిక్స్ చేయడానికి ప్రయత్నించడాన్ని మనం చూస్తాం. 2వ భాగం ఆయన అక్కడున్న ప్రశ్నలకు సమాధానం చెప్తూ సంఘం ఎలా కట్టబడాలో అనే అంశం గురించి మాట్లాడడం మనం చూస్తాం. లెట్స్ గో అహెడ్ అండ్ స్టడీ ది ఫస్ట్ 6 chapters ఫిక్సింగ్ ది చర్చ్. మొదటి 6 అధ్యాయాలు దేని గురించి మాట్లాడుతున్నాయో మనం చూద్దాం. ఈ 6 అధ్యాయాలని మనం 2గా డివైడ్ చేయొచ్చు. మొదటిగా 4 అధ్యాయాలు ఫిక్సింగ్ ద చర్చ్ విషయంలో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి డివిజన్స్ని ఫిక్స్ చేయడానికి ఆయన ప్రయత్నం చేయడం మనం చూస్తాం. దెర్ ఆర్ మెనీ డివిజన్స్. ఒకళ్ళకొకళ్ళకి పొత్తులు పోవడం లేదు, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడడం లేదు, వాళ్ళలో గ్రూపిజమ్స్ ఏర్పడ్డాయి. కొంతమందికి ఒకళ్ళంటే ఇష్టం, మరికొంతమందికి మరొకళ్ళంటే ఇష్టం. ఇలా రకరకాల విషయాల్లో గుండా ఈ 4 అధ్యాయాలు వారిలో ఉన్నటువంటి అనైక్యత గురించి మాట్లాడడాన్ని మనం చూస్తాం. విభజించబడ్డారు వీళ్ళందరూ. సంఘం విభజింపబడకూడదు, ఎలాంటి విషయాల్లో విభజింపబడకూడదు అనే దాని గురించి ఈ 4 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఇష్యూస్, మనం వాటిని హైలైట్ చేద్దాం. వీటిని మీరు నేర్చుకునేటప్పుడు మేక్ ష్యూర్ you take time to study them, read them later, try and understand them. ఈ outline is trying to help you to understand, okay, ఎలాంటి విషయాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి, I should read them, I should understand them అనే విషయాన్ని మీరు గుర్తించడం కోసం ఈ అవుట్లైన్ స్టడీస్ మనం చేస్తున్నాం. మొట్టమొదటిది వాళ్ళకున్నటువంటి ఇష్యూ పార్టీ స్పిరిట్. ఏంటది? పార్టీ స్పిరిట్. ఏంటి పార్టీ స్పిరిట్? కొన్ని బైబిల్ వచనాలు మనం చూస్తూ ముందుకెళదాం. మొదటి అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. అయ్యా, దయచేసి మీరు ఒకటే మనసు కలిగి ఉండండి, ఏకంగా ఉండండి, ఏక భావంతో మాట్లాడండి, కక్షలు పెంచుకోకండి, ఒకటే మనస్సుతో ఉండాలి అని మిమ్మల్ని నేను వేడుకొనుచున్నాను అని పౌలు గారు చెప్తారు. 12వ వచనం, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. ఏంటంటే వాళ్ళలో వచ్చినటువంటి తేడాలేంటి? ఒకళ్ళేమో నేను పౌలు పార్టీ, ఇంకొకళ్ళు వచ్చి నేను పేతురు పార్టీ, ఇంకొకళ్ళు వచ్చి అపోల్లో అనే ఆయన పార్టీ, నేను క్రీస్తు పార్టీ అని చెప్పుకుంటున్నారట. సౌండ్స్ ఫ్యామిలీయా? ఈ రోజుల్లో మనకు కనపడుతున్నాయి ఇవి. నాకు పలాని వాళ్ళంటే ఇష్టం, నాకు వీళ్ళంటే ఇష్టం, వాళ్ళంటే ఇష్టం అని వాళ్ళ చుట్టూ తిరిగేటువంటి ఫ్యాన్ బేస్ ఎక్కువగా పెరిగిపోతుంది కదా. వాటి గురించి ఆయన ఇక్కడ కొరింథులో ఉన్నటువంటి జరుగుతున్న విషయాల గురించి మాట్లాడుతున్నాడు. 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాలే, బట్ స్టిల్ రిలవెంట్. దట్ ఈస్ వాట్ బైబిల్
makes very unique. Bible is unique to understand our culture, our generation, our situations as good as it is in those days. సమస్య బయట కనిపించేవి కాదు, ఆంతరంగికమైంది అనే విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా మనతో చెప్పడం మనం చూస్తాం. ఒక్కొక్కరిని చూస్ చేసుకుని నేను అతనికి చెందానని ఇతనికి చెందానని వాళ్ళు మాట్లాడుకుంటున్నారట. 3వ అధ్యాయం 3వ వచనం, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా. మనలో అసూయ పెట్టుకొని కలహం పెట్టుకొని ఉంటే మనం శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుంటున్నామట. మనుష్య రీతిగానే, కానీ ఏ సంబంధులు? శరీర సంబంధులు. 2 రకాలైనటువంటి సంబంధాలు ఉన్నాయి, శరీర సంబంధాలు, ఆత్మ సంబంధాలు. మీరు కలహాలు పెట్టుకొని పొట్లాడుకుంటూ మన జీవితం జీవిస్తుంటే శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం అనే విషయాన్ని పౌలు గారు అక్కడ మాట్లాడుతున్నారు. 4వ వచనం 3-4, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా. శరీర సంబంధులు, ఇప్పుడు ఇంకొకళ్ళు వచ్చారు ప్రకృతి సంబంధులు. తమ శరీరానుసారంగా నడిచేవాళ్ళు కొంతమంది అయితే, ప్రకృతిని బట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బట్టి నడిచేవాళ్ళు ఇంకొంతమంది అట. ఒకళ్ళు తానా అంటే ఇంకొకళ్ళు తందానా అంటారు. వీళ్ళు ఇది సమస్య అంటే అందరూ దాన్ని సమస్య అంటారు. కొంతమంది ఇదే పరిష్కారం అంటే అందరూ అదే పరిష్కారం అంటారు. మనుషులను బట్టి నడిచేటువంటి ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషులుగా ఉన్నారు అని పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో కొరింథు సంఘంతో మాట్లాడుతున్నారు. ఇంకొక వచనం చదువుతాం, 4వ అధ్యాయము 6వ వచనం, సహోదరులారా మీరు మమ్మును చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపంగా చెప్పి ఉన్నాను. నేను పౌలు అని అపోల్లో అని మా పేర్లు పెట్టుకొని ఎందుకు చెప్పానంటే, మీరు ఎదగాలని, ప్రభువుని బట్టి మీరు అతిక్రమించకుండా ఉండాలని. లేఖనములో ఎందుకు వ్రాసి ఉన్న సంగతులు, ఎలాంటి సంగతులు అండి? లేఖనములో ఎందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకోవాలి. కొంతమంది అంటుంటారు, న్యూ టెస్ట్మెంట్లో వాళ్ళ దగ్గర బైబిల్ ఎక్కడుందండి, సంఘం దేన్ని బట్టి నడిచింది అని చెప్తే బైబిలే లేదు కదా, పెద్దల మాటలను బట్టి నడిచింది అని కొంతమంది అపోహపడుతూ ఉంటారు. ఆ పెద్దలైనటువంటి పౌలు గారు, అపోల్లో, వీళ్ళందరూ దేని గురించి మాట్లాడుతున్నారు? లేఖనముల మీద ఆధారపడి నడవాలి. క్రొత్త నిబంధన సంఘమే ఇది, క్రీస్తుని బట్టి రక్షించబడిన సంఘమే. బట్ వాక్యాన్ని బేస్ చేసుకొని మీరు నడవాలి, దాని మీద మీరు నిలబడాలి, వాటిని అతిక్రమించకుండా ఉండడం నేర్చుకోవాలి అని వారితో మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇట్స్ వెరీ మచ్ రిలవెంట్. సంఘం అర్థం చేసుకోవాల్సిన విషయం వాక్యానుసారంగా నడవడం, లేఖనములో యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకుండా ఉండాలి అని నేర్చుకోవడం. అంటే అక్కడ ఉన్న సమస్య ఏంటి? వాళ్ళకు వాక్యాన్ని బట్టి నడవడం ఇష్టం లేకుండా అయిపోయింది. నేను పలాని వ్యక్తికి చెందిన వ్యక్తిని అనే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళ ఫ్యాన్స్ అయిపోతారు, వాళ్ళకి లాయల్గా ఉంటారు. వాళ్ళని ఇంకొకళ్ళు ఎవరన్నా మాట అన్నారంటే దానికి ఒప్పుకోరు, వాళ్ళ మీద మచ్చరానెవరు. లాయల్టీ, నేను పలాని వ్యక్తికి బాగా ఫ్యాన్ని, పలాని వ్యక్తికి నేను ఆయన అంటే నాకు పిచ్చి అంటూ ఉంటారు. దీన్ని బట్టే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న హీరో వర్షిప్ కూడా స్టార్ట్ అయింది. దేవుని ఆరాధించడం ఏమో కానీ ఆ పాటలు పాడే వాళ్ళని ఆరాధించడం ప్రారంభించారు. దేవుని గురించిన పాటలు పాడడం ఏమో కానీ ఆ వ్యక్తి రాసిన పాటలంటే పరిగెత్తడం ప్రారంభిస్తారు. ఇష్టమైనటువంటి వ్యక్తులు రాసే పాటల వెనక పరిగెత్తుతారు. ఇష్టమైన వ్యక్తులు వాళ్ళు నడిపించే విధానాన్ని బట్టి పరిగెత్తడం మనం చూస్తూ ఉంటాం. ఇట్స్ జస్ట్ హీరో వర్షిప్. ఒక వ్యక్తిని దేవుని స్థానాన్ని ఇచ్చేసేస్తూ ఉంటారు. రిమెంబర్, వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ హీరోస్ అదర్ దాన్ జీసస్. జీసస్ ఈజ్ ఆ హీరో, నో వన్ ఎల్స్. అలానే ఈ కంపారిజన్స్ మనకేం తెలియజేస్తాయి? ఇదిగో నేను పలాని వ్యక్తిని లేకపోతే పలాని వాడిని అంటే మిగతా వాళ్ళని చూసేమంటారు, వాళ్ళకంటే వీళ్ళు గొప్ప, వీళ్ళకంటే వీళ్ళు గొప్ప, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని ఒకరి గురించి మరొకరు, మరొకరి గురించి మరొకరు, ఇలా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడమే ఎక్కువైపోతుంది. అది డివిజన్ని క్రియేట్ చేస్తుంది. ఒక ఆలోచనతో ఉండాల్సిన వారు, ఒకటే సాంప్రదాయాన్ని కలిగి ఉండాల్సినటువంటి వారు,
ఒకటే స్టాండర్డ్స్ని కలిగి ఉండాల్సిన వారు, వాక్యం అనేటువంటి స్టాండర్డ్స్ని కలిగి ఉండాల్సిన వారు. అలా కాకుండా ఒక్కొక్కళ్ళ విధానాలు, వాళ్ళ వాక్చాతుర్యాన్ని బట్టి వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, వాళ్ళు నడిపించే విధానం కావచ్చు, వాళ్ళు తమను తాము ఎలా క్యారీ అవుట్ చేసుకుంటున్నారు అనే పర్సనాలిటీ చేంజెస్ కావచ్చు. దాన్ని చూసి వీళ్ళకంటే వీళ్ళు బాగున్నారు, వీళ్ళకంటే వీళ్ళు బాగున్నారు, వీళ్ళకంటే వీళ్ళు బాగున్నారు, లేకపోతే దీని విషయంలో వీళ్ళు గొప్ప, దాని విషయంలో వీళ్ళు గొప్ప అని ఒకళ్ళు జడ్జి చేసుకోవడం మనం స్టార్ట్ చేస్తాం. దేవుడే కదా ఈ వెరైటీని ఇచ్చింది. అయితే ఇక్కడ ప్రైడ్ వచ్చేసింది, అతిశయించడం కూడా వచ్చేసింది. వాళ్ళకి చెంది ఉన్నానని చెప్పడం మాత్రమే కాదు, దాని నుంచి గొప్ప ప్రైడ్ అనేది వాళ్ళకి ఏర్పడింది. పౌలు గారు దీని గురించి ఏం మాట్లాడుతున్నారు? 2వ అధ్యాయం 2వ వచనం. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగుకుందునని నిశ్చయించుకొంటిని. దేర్ ఇస్ అ డెసిషన్ దట్ ఐ మేడ్ టు మై సెల్ఫ్. మీ మధ్యలోనికి నేను యేసుక్రీస్తును మాత్రమే ఎరిగిన వాడిగా ఉండాలనుకుంటున్నాను, కాకమ్మ కథల్ని ఎరిగిన వాడిగా కాదు, మీకు ఇంకేదేదో గొప్ప గొప్ప వాటిని వివరించగలిగిన వాడిగా కాదు, యేసుక్రీస్తును ఎరిగినటువంటి వ్యక్తిగా నేను ఉండాలనుకుంటున్నాను. అ పర్సన్ హూ నోస్ క్రైస్ట్. క్రీస్తును ఎరిగిన వాడిగా నా జీవితం మీ ముందు ఉండాలని నేను ఆశపడుతున్నాను. నాట్ మోర్ దాన్ ఎనీథింగ్, నాట్ మోర్ దాన్ దాట్. అండ్ ఆయన నడిపించేటువంటి వారికి కూడా చెప్పడాన్ని మనం చూస్తాం. 4వ అధ్యాయం 2వ వచనం. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. దేవుడు నిన్ను గృహ నిర్వాహకత్వాన్ని ఇచ్చినప్పుడు, నీకు అంటే నీ సంఘాన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత, నాయకత్వాన్ని ఇచ్చినప్పుడు ఏం చేయాలి? దానిలో నమ్మకమైనటువంటి వారిగా మనం ఉండడం చాలా అవసరం. మనకి గొప్పల కంటే కూడా నమ్మకత్వమే అవసరం. గొప్ప గొప్ప సమూహాల కంటే కూడా నమ్మకత్వమే అవసరం. ఇలా చేస్తేనే కుదురుతుందండి, ఇలా మాట్లాడితేనే కుదురుతుంది, ఇలా చేయకపోతే ప్రజలు వినరు అని చాలామంది అపోహ పడిపోతూ ఉంటారు. లేదు, యు ఆర్ నాట్ దేర్ టు ఎంటర్టైన్ ఎనీబడి. దేవుని యొక్క మాటలను, సువార్తను స్పష్టంగా ప్రకటించాల్సినటువంటి వారిగా మనం ఉన్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గిఫ్టింగ్ని బట్టి ప్రజలు వెనక తిరగడం మానేసేయండి. మనం ఇంటెగ్రిటీతో ఉండాలి, యథార్థమైనటువంటి ప్రవర్తనతో ఉండాలి. యథార్థముగా దేవుని యొక్క మాటలను బోధించేటువంటి మాటలను జాగ్రత్తగా వినండి. అంతేగాని అతిశయించడానికి వీళ్ళు బాగా మాట్లాడతారు, వాళ్ళు ఇంకా బాగా మాట్లాడతారు అని అనుకోవడానికి కుదరదు. అది క్రీస్తుని గురించిన మాటలా కాదా అని వివేచించడం చాలా అవసరం. యథార్థంగా మనం క్రీస్తుని వెంబడించడానికే మనం ప్రయత్నించాలి. లేకపోతే మనం మనుషులకు ఉన్న గిఫ్టింగ్స్కి మనం వెంబడించేటువంటి వారిగా మారిపోయే ప్రమాదం ఉంది. కొరింథు సంఘంలో వారు ఏ విధంగా అయితే వెంబడిస్తున్నారో ఆ విధంగా ఈరోజు కూడా మనం వెంబడించే ప్రమాదం మనకు లేకపోలేదు. అలానే మనం ఏదైనా పరిచర్యని మనం చూసి అభివృద్ధి పొందుతుందా లేదా అని మనం చూసినప్పుడు దానికి ఎంతమంది చప్పట్లు కొడుతున్నారు అన్న దాన్ని బట్టి కాదు, దాని ఫలం ఏంటి అన్నదాన్ని బట్టి మనం చూడాలి. పరిచర్య యొక్క గొప్పతనం దాని యొక్క ఫలాన్ని బట్టి మనం అంచనా వేయడం చేయాల్సిందే, కానీ దానికి వచ్చే చప్పట్ల మీద మాత్రమే మనం అంచనా వేయడానికి వీలు లేదన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రెండు అంశాలు అనుకున్నాం. పార్టీ కల్చర్ వచ్చింది, పార్టీ స్పిరిట్ వచ్చింది, వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి వీళ్ళని బట్టి వాళ్ళని బట్టి. రెండోది ప్రైడ్ ఇన్ లీడర్స్ వచ్చింది. కంప్లీట్గా వాళ్ళ మాట్లాడే విధానాన్ని బట్టి, నడిపించే విధానాన్ని బట్టి, మాట్లాడేటువంటి అంశాలను బట్టి ఇదేదో వాళ్ళకి సొంతగా వచ్చినట్టుగా, వాళ్ళ సొంత బోధలాగా ప్రజలు ఆలోచించడం, మాట్లాడడం మనం చూస్తుంటాం. అండ్ దట్స్ నాట్ వాట్ ఈస్ రైట్ థింగ్ టు డూ అనే విషయాన్ని పౌలు గారు మెన్షన్ చేశారు. ఇదే భాగంలో మనం 3వ సమస్య గురించి కూడా చూస్తాం. వరల్డ్లీ విజ్డమ్, లోకపరమైనటువంటి జ్ఞానం చేత నింపబడడానికి ప్రయత్నం చేయడాన్ని మనం చూస్తాం. వరల్డ్లీ విజ్డమ్. మొదటి అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని
శక్తి, దేవుని శక్తి. 27వ వచనం, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. దేవుడు బలహీనమైనటువంటి వారిని, ఎన్నికలేని వారిని, వెర్రివారిగా ఉన్నటువంటి వారిని ఆయన ఎన్నుకున్నాడు తన మహిమ కోసం. లోకం ఇచ్చేటువంటి జ్ఞానం కాదది, దేవుడు తన జ్ఞానం చేత నింపుతున్నాడు. 3వ అధ్యాయం 18వ వచనం, ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. నేను ఇంకా నా జ్ఞానాన్ని ప్రదర్శించాలి, నేను గొప్ప జ్ఞానిగా ఉండాలి, గొప్ప జ్ఞానిగా ఉండాలని పరిగెత్తుతుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నిజంగా గొప్ప జ్ఞానిగా ఉండాలనుకుంటున్నావా? ఎస్ లార్డ్, దయచేసి వెర్రివాడిగా మారు. ఇదేంటిది? నేను జ్ఞానాన్ని సంపాదించాలంటే వెర్రివాడిగా ఉండమంటున్నావేంటి? జ్ఞానమేమో అన్ని తెలిసిన వాడిగా అనిపిస్తే వెర్రివాడేమో ఏది తెలియని మందమతిలాగా ఉంటాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఈ లోక జ్ఞానాన్ని నువ్వు వెంబడిస్తున్నావు చూడు, దాట్ ఈస్ నాట్ విజ్డమ్. ఈ లోక జ్ఞానం వెర్రితనం. ఈ లోక జ్ఞానాన్ని తెచ్చుకొని నేను జ్ఞానిని నాకు అన్ని తెలుసు అనుకుంటే దట్ ఈస్ నాట్ వాట్ యు షుడ్ బి ఆఫ్టర్. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. అందరి దృష్టికి అది బంగారం. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అని చెప్పుకుంటాం. ఎస్, నాలెడ్జ్ ఈజ్ డివైన్, బట్ హూజ్ నాలెడ్జ్ ఈజ్ అబౌట్? దేవుని గురించినటువంటి నాలెడ్జ్ అయి ఉండాలి. నాకు పలాని సమస్యల్లోంచి బయటికి రావాలి ఎలాగో నాకు తెలుసు, మనుషులు ఎలా కట్టుకోవాలో నాకు తెలుసు, మనుషులతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు, మనుషుల ముందు ఎలా నిలబడాలో నాకు తెలుసు, మంచి డ్రెస్సింగ్ సెన్స్ నాకుంది, మంచి టాకటివ్గా నేను ఉంటాను. ఇవన్నీ లోకానికి సంబంధించిన జ్ఞానం వెనక పరిగెత్తడం వద్దండి. నేర్చుకోవాల్సిన వాటిని నేర్చుకోవడం మంచిదే, కానీ వాటి వెనక పరిగెత్తడం, వాటిని బట్టే నాకు అంతా కూడా అట్రాక్షన్ ఉంటుందని, వాటిని బట్టి నాకు ఫ్యాన్ బేస్ మిగులుతుందని, నాకు ఫాలోవర్స్ వస్తారని, వాటిని బట్టి నేను గొప్పగా రాణించబడతానని, అందరూ నన్ను గుర్తిస్తారని మనం వాటి వెనక పరిగెత్తడం కాదు. మనం దేవుని చేత తెలియబడాలి, దేవుడు మనకు తెలియాలి, ఆయన మీదనే మన యొక్క లక్ష్యం ఉంచుకోవాలి. The wisdom of this world is foolishness with God. ఇక్కడ సమస్య ఏంటి? ఫిలాసఫీని అడ్మైర్ చేయడం, వేదాంతాన్ని అడ్మైర్ చేయడం, దేవుని ప్రత్యక్షత కంటే ఎక్కువగా మనుషుల యొక్క కల్పనల గురించి మాట్లాడడం. కొంతమంది మాట్లాడుతూ ఉంటే వాక్యంలో ఒక మాట మాట్లాడితే బయట నుంచి 10 మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఇదేంటి అని అంటే, అమ్మో చాలా కొటేషన్ చెప్తున్నావు, ఆయన చెప్పిన మాట, ఈయన చెప్పిన మాట, వాళ్ళ అండర్స్టాండింగ్, వీళ్ళ అండర్స్టాండింగ్, కానీ వాక్యం యొక్క అండర్స్టాండింగ్ ఏంటి? సువార్తను కూడా కొంతమంది ఒక ప్రత్యేకమైనగా ఉండాలి అని కోరుకుంటారట. రెస్పెక్టబుల్ గాస్పల్ లాగా ఉండాలని కోరుకుంటారట. గాస్పల్ రెస్పెక్టబుల్గా ఉండాలి. యేసుని ప్రకటిస్తే అమ్మో ఆయన చాలా గొప్పవాడు అంతే, కానీ ఆయన చాలా సమీపంగా ఉన్నాడు, మాకొద్దు, ఆయన గొప్ప దేవుడు, ఆయన గురించి మేము మీతో మాట్లాడతాం, ఆయన దగ్గరికి వెళ్ళండి, మీరు నా దగ్గరికి రండి, నా ద్వారా ఆయన దగ్గరికి వెళ్తారు. కొంచెం అందని ద్రాక్షలాగా. ఆయన మనకు కాదులేండి, వారికి చాలా దగ్గరగా ఉంటాడు, మనం ఎక్కడ, మనం పాపులం. లేదు, సువార్త ఏంటి? అందరూ పాపులమే, మనందరం ఈక్వల్, నువ్వు నేను అందరం పాపులమే, స్టేజ్ మీద ఉన్నవాడు, స్టేజ్ కింద ఉన్నవాడు, అందరం పాపులమే. ఈరోజు దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేస్తే, నన్ను దేవుడుగా పరిశుద్ధులుగా చేస్తే నిన్ను కూడా అదే దేవుడు పరిశుద్ధులుగా చేస్తున్నాడు, మనం ఈక్వల్ అనేటువంటి దగ్గర నుంచి లేదు వాళ్ళకి దేవుడు కొంచెం సమీపంగా ఉన్నాడు, ఎంతైనా స్టేజ్ మీద ఉన్నారు కదా. నో, వరల్డ్లీ విజ్డమ్ అది. ప్రపంచం వాళ్ళ వెనక పరిగెత్తడాన్ని మనం చూస్తూ ఉంటాం. పౌలు గారు కరెక్ట్ చేస్తూ చెప్పినటువంటి మాటలు ఆయన క్లియర్గా చెప్తున్నాడు. 1వ అధ్యాయం 23వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ఆయన సిలువను గురించి పక్కన పెట్టేసేసి అమ్మో సిలువ కాదు పునరుద్ధానం గురించి మాత్రమే ప్రకటిస్తూ ఉంటారు కొంతమంది. హీఈస్ అ హీరో అని చెప్పడానికి. లేదు, ఆయన మన కోసం మరణించినటువంటి వ్యక్తి, మన పాపముల కోసం మరణించినటువంటి వాడు ఆయన.
ఆయన బలహీనుడు అయ్యాడు మన స్థానంలోనికి వచ్చి. దాట్ ఈస్ ది మెస్సీ గాస్పల్, నాట్ రెస్పెక్టబుల్ గాస్పల్. మన రాజు కొట్టబడ్డం, తిట్టబడ్డం, అవమానాలు చెందడం, నాకు దాహం అవుతుంది అని అడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం, ఇవన్నీ నాట్ రెస్పెక్టబుల్గా అనిపించవచ్చేమో. బట్ అందుకే పౌలు గారు అంటారు, సిలువను గురించినటువంటి వార్త నశించుతున్న వారికి వెర్రితనం. ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి నీకు నాకు సిలువను గురించినటువంటి ధ్యానం దీనిలో ఏముందిలే అని కనిపించింది అనుకోండి, సిలువను గురించిన ధ్యానం 7 మాటలు మాత్రమే అని కనిపించింది అనుకోండి, నువ్వు దేవుని శక్తికి దూరం అవుతున్నావు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, సిలువను గురించినటువంటి మాట, సిలువను గురించినటువంటి ధ్యానం ఏంటంట? రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. నీకు నాకు దేవుని శక్తి సిలువలోనే దాగబడి ఉన్నది. సిలువను గురించిన ధ్యానంలో, సిలువలు అంటే మళ్ళీ సిలువను తగిలించుకుంటారేమో, ఇట్స్ నాట్ ఆన్ ది సింబల్, ఇట్స్ ద మెడిటేషన్ ఆఫ్ వాట్ గాడ్ హెస్ డన్ ఆన్ ద క్రాస్, థింకింగ్ ఓవర్ ఇట్, పాండరింగ్ అబౌట్ ఇట్. కానీ ఈ రోజుల్లో ఇట్స్ ఈజీ టు పాండర్ అబౌట్ ది గిఫ్ట్స్ ఆఫ్ ది లార్డ్. వరాలను గురించి, లేకపోతే దేవుడు మనకిచ్చిన గిఫ్టింగ్స్ గురించి, వాటి గురించి మనం ధ్యానించినంతగా సిలువను మనం ధ్యానించకపోతే వీఆర్ జస్ట్ లైక్ కొరింథియన్స్. క్రీస్తుని గురించి కాదు, వాళ్ళు ప్రసంగాల గురించి, ప్రసంగికుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరికి వాక్చాతుర్యంతో ఉంది, ఎవరు ఎలక్వెంట్గా మాట్లాడగలుగుతున్నారు, జ్ఞానం ఎవరికి ఎక్కువగా ఉంది, వీటి గురించి మాట్లాడుకుంటున్నారు. దట్స్ నాట్ వాట్ వీ షుడ్ బి ఆఫ్టర్. ద క్రాస్ కన్ఫ్రంట్స్ హ్యూమన్ ప్రైడ్. వ్యక్తి యొక్క గర్వాన్ని ఆ యొక్క సిలువ ఎదిరిస్తుంది. దేవుడే వచ్చి సాక్షాత్తుగా సిలువలో మరణించడం అంటే, సిలువ అనేటువంటిది పరిశుద్ధమైంది ఏం కాదండి. సిలువ అనేది శాపగ్రస్తమైంది. శాపగ్రస్తమైనటువంటి ఆ యొక్క కొయ్యకి బందిపోటుల మధ్యలో వేలాడడం ఎంతో అవమానకరమైనటువంటిది. అవమానకరమైనటువంటి మరణం. నాదేమీ లేదిక, నా గురించిన మంచి ఏమీ లేదు, సంపూర్తిగా అసహించుకునేటువంటి ఒక స్టేట్లోకి వెళ్ళడం. ఆ క్రాస్ మనం ఎత్తుకొని నడవాలని దేవుడు కోరుకుంటున్నాడే ఎవ్రీడే. అండర్స్టాండింగ్ హౌ జీసస్ టుక్ ఇట్ హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్, టు గెట్ అవుట్ ఆఫ్ ద ప్రైడ్. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకునే వాళ్ళంగా సిలువను ఎప్పుడు కూడా మనం డైల్యూట్ చేసి మాట్లాడొద్దు. సిలువను గురించి మనం ప్రకటించినప్పుడు ఆ సిలువే కదా అన్నట్టుగా మాట్లాడొద్దు. ఆ సిలువ ఎంత ప్రశస్తమైందో, ఎంత ఘోరమైందో, ఎంత ప్రేమను మనకు పరిచయం చేసిందో, మనం దాన్ని ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడకుండా ధ్యానించడం మనం అర్థం చేసుకోవాలి. దాన్నే మనం ప్రకటించగలగాలి. అలానే దేవుని యొక్క సువార్త, దేవుని వాక్యము యొక్క సత్యం, దాన్ని మనం పట్టించుకోవాలి కానీ ట్రెండ్స్ని కాదు. ఈ రోజుల్లో ఆన్లైన్ ట్రెండ్స్ని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా. ఏంటది? ఎవరైనా ఒక ఇల్లస్ట్రేషన్ చెప్పారంటే అది మాత్రం భూమ్గా వెళ్ళిపోతుంది. ఏదైనా ఇల్లస్ట్రేషన్ చేసి చూపించారు అని అంటే అది ఎంతో ర్యాపిడ్గా వైరల్ అయిపోతూ ఉంటుంది. ఒక కథ చెప్పారంటే అది ర్యాపిడ్గా వైరల్ అయిపోతూ ఉంటుంది. అదే సత్యం మాత్రమే మాట్లాడితే అది ఒక స్టేట్మెంట్ అయినా దాని దగ్గరికి మాత్రం ఎవరు వెళ్ళరు. ఒకవేళ ఒక ఇల్లస్ట్రేషన్ ఉపయోగించి సత్యాన్ని బోధించడానికి ప్రయత్నించినా సత్యం కట్అవుట్ అయిపోతుంది, ఇల్లస్ట్రేషనే మిగిలిపోతుంది. లెట్స్ మేక్ ష్యూర్ టు అండర్స్టాండ్. మనకు అర్థమైనంత మాత్రాన మార్పు వస్తుందని కాదు, ఏం అర్థమైంది అన్న దగ్గరే ఆ మార్పు ప్రారంభమవుతుంది. సత్యం ఎప్పుడు కూడా దాన్ని మనం సత్యం చేత మెజర్ చేసుకోవాలి, మన ట్రెండ్స్ని బట్టి కాదు. సత్యాన్నే మనం మాట్లాడడానికి ఇష్టపడాలి. సో పార్టీ స్పిరిట్, ప్రైడ్ ఇన్ లీడర్స్, వరల్డ్లీ విజ్డమ్, ఇది ఎలాంటిది ఏంటంటే ఆ క్రాక్డ్ ఫౌండేషన్ లాంటిది. దీని మీద మనం ఏం కట్టాలని ట్రై చేసినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము నేర్చుకుంటాం, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మేము నేర్చుకుంటాం, నువ్వేది అనుకున్నా కానీ ఇట్స్ అ క్రాక్డ్ ఫౌండేషన్. ఇఫ్ ద బేస్ ఈజ్ అన్స్టేబుల్ ద బిల్డింగ్ టిల్ట్స్. చూడడానికి చాలా బాగుంటుంది, విపత్తు రాగానే అది కాస్త వంగిపోతుంది. ఇదేంటి నిన్నటిదాకా బాగానే ఉన్నావు కదా, బాగానే కట్టబడ్డావు కదా, ఎస్, కానీ క్రాక్డ్ ఫౌండేషన్ ఇట్ ఈస్. ఐ కెనాట్ డిపెండ్ ఆన్ దిస్ థింగ్, ఐ కెనాట్ వర్క్ ఆన్ దిస్ థింగ్, ఐ కాంట్ ట్రస్ట్ ఆన్ దిస్ థింగ్. దీనిలో లెసన్, యూనిటీ ఫ్లోస్ ఫ్రమ్ ద క్రాస్. సువార్త సత్యమైనటువంటి సిలువను గురించినటువంటి ధ్యానంలో నుంచే యూనిటీ అనేది వస్తుంది. వీఆర్ యునైటెడ్ ఇన్ ది క్రైస్ట్ ఆన్ ద క్రాస్. ఆయన దగ్గర నుంచే మనకి యూనిటీ వస్తుంది.
ఆయనను మనం పక్కన పెట్టి, ఆ సువార్త సత్యమైనటువంటి సిలువను మనం పక్కన పెట్టి, ఇక దేన్ని బట్టో మనం ప్రైడ్గా తీసుకుంటే, నాకున్న గిఫ్ట్లను బట్టి కావచ్చు, వరాలను బట్టి కావచ్చు, దేవుడు ఉపయోగించే విధానాన్ని బట్టి కావచ్చు, దిస్ ఈజ్ వాట్ లెట్ us గెట్ యునైటెడ్. నో, వీఆర్ యునైటెడ్ at the cross. So here, remember, never compare leaders. And measure success by faithfulness. ఫెయిత్ఫుల్నెస్ని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి సక్సెస్ని చూసుకోండి. అంతేగాని ఇంటలెక్చువల్ ప్రాపర్టీని బట్టి కాదు, తీయని మాటలను బట్టి కాదు, దేవుని ఎడల నమ్మకత్వం. గ్రో బియాండ్ స్పిరిచువల్ ఇన్ఫాన్సీ. చిన్నవారిగా, ఆత్మీయంగా చిన్నవారిగా, చిన్న పిల్లల్లాగా ఉండడం మానేయండి. పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం, గడిచిన 3 సంవత్సరాలుగా, 5 సంవత్సరాలుగా, 10 సంవత్సరాలుగా ఏదైతే వాక్యమును గురించినటువంటి అవగాహన నీకు ఏర్పాటు చేసుకుని ఉన్నావో, అదే అవగాహనలో నువ్వు ఉంటే ఆత్మీయమైనటువంటి ఎదుగుదల ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు వాక్యం వినేటువంటి వ్యక్తిగా, కొంచెం చదివేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే, ఈరోజు కూడా నువ్వు ఇంకా అలానే ఉన్నావా? ఇంకా అక్కడే మిగిలిపోతున్నావా? ఇఫ్ యు ఆర్ స్టిల్ దేర్, యు ఆర్ నాట్ గ్రోయింగ్. వాక్యాన్ని బేస్ చేసుకుని మనం ఎదగడం నేర్చుకోవాలి. నాకు ఇంతే అర్థమయ్యేది ఒకప్పుడు అని నీకు అనుకుంటే, ఈరోజు అంతకు మించి అర్థం చేసుకునేటువంటి పరిపక్వతను దేవుడికి ఇస్తున్నాడు కదా. ఆయన వాక్యంలో ఎందుకు ఎదగడం లేదు? ఆయన సన్నిధిలోనికి మనం వెళ్ళి వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆల్ రైట్, దిస్ ఈజ్ అవుట్లైన్ స్టడీ. లెట్స్ గో అహెడ్. Now the next one is fix the sin. But the chapters are about 5 to 6. ఫిక్సింగ్ ద చర్చ్ భాగంలో అక్కడున్న డివిజన్స్ని ఫిక్స్ చేయడానికి చేసిన ప్రయత్నాన్ని ఆయన మాటలను మనం చదువుతున్నాం. 2వ భాగంగా ఫిక్సింగ్ ది సిన్, 5 నుంచి 6 అధ్యాయాలు. అక్కడ పబ్లిక్గా అందరి మధ్యలో ఉన్నటువంటి సమస్య గురించి ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఈ 2వ భాగంలో ఆయన వ్యక్తిగతమైనటువంటి వాటి గురించి మాట్లాడుతున్నాడు. వ్యక్తిగతమైనటువంటి మార్పు, వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ లైఫ్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దీనిలో కొన్ని ఇష్యూస్ని మనం చూద్దాం. ఇష్యూ నెంబర్ 1, సెక్షువల్ ఇమ్మొరాలిటీ, లైంగికపరమైనటువంటి పాపాన్ని గురించి మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం 1వ వచనం, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. కొరింథీ సంఘానికి ఆయన రాస్తూ అంటున్నాడు, మీలో జారత్వం ఉంది, సెక్షువల్ ఇమొరాలిటీస్ ఉన్నాయి. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. ఆ సంఘం లోపల ఉన్నటువంటి కుళ్ళు, ఆ సంఘం లోపల జరుగుతున్నటువంటి కుతంత్రం, ఆ సంఘం లోపలే జరుగుతున్నటువంటి లైంగిక పాపాలు, వీటిని పౌలు గారు మాట్లాడడం ఆపేయలేదు. నేను వ్యక్తిగతంగా మీతో వచ్చి మాట్లాడతాను, ఒంటరిగా కూర్చొని మాట్లాడతాను, లేదు. సంఘం మధ్యలో మీ అందరికీ తెలియాలి, మీ మధ్యలో ఇది జరుగుతుందట. ఇట్లాంటిది బయట ఎక్కడా జరగదు, యేసును ఎరిగిన వారి మధ్యలో కూడా జరగదు. కానీ యేసును ఎరిగి వెంబడిస్తున్నటువంటి మీలో ఈ పాపము జొరబడింది. 5వ అధ్యాయం 6వ వచనం, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? అరే, మీ లోపల లైంగికపరమైన పాపాలు పెట్టుకొని ఒకడు ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క రకంగా ఉంటున్నాడని తెలిసి, ఒక్కొక్కడు 4-5గురితో తిరుగుతున్నాడని తెలిసి, కుటుంబంలో వాయు వరుసలు లేకుండా ఉన్నారన్న విషయం తెలిసి, అన్నీ తెలిసి కూడా బయటకు వచ్చి మీరు అతిశయపడుతున్నారు. నేను పలాని వ్యక్తి చెందిన వాడిని, ఇదిగో పలాని కొటేషన్ నాకు ఇష్టం, పలాని వాక్యం చెప్పేవాళ్ళంటే నాకు ఇష్టం, ఇలా వాళ్ళ గురించి వీళ్ళ గురించి అతిశయపడుతున్నారు. ఇది మంచిది కాదు. మీకు మీ లోపల ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇది చేయడం కరెక్ట్ కాదు. 12వ వచనం, 5వ అధ్యాయం 12-13 వచనాలు, వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. సంఘంతో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, బయట వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడాలి? ఆ దేవుడు చూసుకుంటాడు. కానీ లోపల, అంటే అక్కడ సంఘం లోపల, క్రీస్తును వెంబడించే వారి లోపల
ఏం జరుగుతుంది? ఎవరైనా అటువంటి పాపంలో ఉంటే ముందు వారిని వెలివేసేయండి. లోపల ఉన్న వారికి తీర్పు తెచ్చడం మన పని. మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు. లోపల ఒకరినొకరు మనం విమర్శించుకోవాలి, చూసుకోవాలి, తప్పుదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, ఖండించుకోవాలి, సరి చేసుకోవాలి. ఒకడు సరి చేసుకోకపోతే వాడి పాపంలో అలానే కొనసాగుతూ ఉంటే అన్యునిగా ఎంచుకోండి, బయటికి పంపించేసండి. సంఘంలో పాత్రుడుగా ఉండడానికి వీలు లేకుండా ఉండాలి. కొంచెమే పులిసిన పిండి అయినా ముద్దంతా పులిసిపోతుందట. సంఘంలో ఎవరైనా ఒకరు అపవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటే, ఆ అపవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగిన వారిని ఇంకా మనం ఎంటర్టైన్ చేస్తూ ఉంటే, ఆ సంఘం అంతా కూడా ఇది ఓకేలే, ఇది క్యాజువల్లే, ఇది కామన్, ఇట్స్ ఓకే అనేటువంటి ఆ యొక్క నడిపింపులోనికి నడిపించబడతారట. హి సేస్ డోంట్ ఎంటర్టైన్ ఇట్, డోంట్ ఎంటర్టైన్ ఇట్. ఏం జరుగుతుంది అక్కడ? ఆ సంఘం పాపాన్ని వారి కళ్ళతో చూస్తూ కూడా, వారికి తెలిసి ఉండి కూడా, ఆ రూమర్స్ని వాళ్ళకి వింటూ ఉండి కూడా సైలెంట్గా ఉన్నారు. టాలరేటెడ్ ఆన్ ది ఓపెన్ సిన్. తెలిసిన విషయమే కానీ వారు భరిస్తూ వచ్చారు. కొంతమంది అనుకోవచ్చు, లేదు వాళ్ళు కృప చూపిస్తున్నారు అని. ఫాల్స్ గ్రేస్ ఇట్ ఈస్. ఒక వ్యక్తి తన పాపంలో నిలిచి ఉండటం చూసి దేవుడే చూసుకుంటాడులే, మనమైతే మంచి చూపించాలి. నో, మంచి స్నేహితుడు గాయాలు చేస్తాడు. ఎందుకు చేస్తాడు గాయాలు? బాగుపడడం కోసమే. నీ సహోదరుడు తప్పు చేస్తూ ఉంటే, నీ సహోదరి తప్పు చేస్తూ ఉంటే, తప్పు దిద్దడానికి బదులుగా మరలా వాళ్ళు ఏమనుకుంటారో, నేను మంచిగా ఉండాలి, వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చేటట్టుగా నేను వాళ్ళకి అందుబాటులో ఉంటాను, వాళ్ళకి కృప చూపిస్తాను. నీదనుకుంటున్నావా కృప? దట్స్ అ ఫాల్స్ గ్రేస్. పాపమునకు విరుద్ధంగా లేకపోతే దేవునికి విరుద్ధంగా మారిపోతారు. జాగ్రత్త. ఇంకొంతమందికి ఎవరినైనా ఎదుర్కొని మాట్లాడాలంటే కుదరదు, కష్టం అనుకుంటారు. నాకెందుకు లేని కొంతమంది అంటే, కొంతమందికి భయం, చచ్చేంత భయం. ఇది తప్పు అని చెప్పడానికి చచ్చేంత భయం. తప్పు అని చెప్తే ఏమైపోతారో, తప్పు అని చెప్తే నా యొక్క పని ఎక్కడ జరగకుండా ఆగిపోతుందో, తప్పు అని చెప్తే నాకు రావాల్సినటువంటిది ఎక్కడ ఆగిపోతుందో, ఘనత, నాకు రావాల్సినటువంటి పరువు, నేను మాట్లాడితే నాకు దూరం అయిపోతారేమో, కొంతమంది నాకు ఉద్యోగం ఊడిపోద్దేమో, నాకున్న వేతనం తగ్గిపోతుందేమో, నాకున్న పోస్ట్ వెళ్ళిపోతుందేమో. నో 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 నో. భయంతో మనం ఉండడానికి లేదు. సంఘం మధ్యలో జరిగేటువంటి వాటి గురించి, దానికి ఏదేమైపోయినా యూ విల్ హ్యావ్ టు స్టాండ్ అండ్ టాక్ అబౌట్ ఇట్. కరెక్షన్ ఇస్ ఇంపార్టెంట్, కన్ఫ్రంటేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ మెస్సీ థింగ్ టు కరెక్ట్ సంబడి. బట్ వాళ్ళ మీద నీకు ఎంతో ప్రేమ ఉంటేనే నువ్వు కరెక్ట్ చేస్తావు. తప్పులెత్తి చూపించడం కాదు కరెక్షన్ అంటే. వాళ్ళు ఏ విధంగా దానిలోంచి బయటికి రావాలని ఆశపడుతున్నావో, ఎందుకు ఆశపడుతున్నావో ఆ విషయాన్ని తెలియజేయడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వీ నీడ్ టు కరెక్ట్ పీపుల్. ఎస్, ఇన్ లవ్, బట్ యూ నీడ్ టు కరెక్ట్. ఇఫ్ యూ డోంట్ కరెక్ట్, దెన్ దట్ ఈస్ నాట్ లవ్ ఎట్ ఆల్. అందుకే ఆయన 5వ అధ్యాయం 2వ వచనంలో ఆయన చెప్పడాన్ని మనం చూస్తాం. ఇట్లుండియు మీరు పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. లోపల ఎంత కుళ్ళిపోయినా బయటికి మాత్రం బానే ఉంటారంట. మేడి పండు చూడు, మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు, పురుగులుండు అట. బయటికి మాత్రం చాలా బాగా అందంగా నిగనిగలాడిపోతూ కనపడేటువంటి మేడి పండును చూసారు ఎప్పుడన్నా? ఓపెన్ చేసి చూస్తే దాని లోపల పురుగులు ఉంటాయట. అరే, పురుగు ఎటు నుంచి వచ్చింది? బయట భలే ఉంది కదా, బయట భలే ఉంది కదా, భలే నున్నగా ఉంది, మా మేడి పండ్లు గొప్పవి, మా మేడి పండ్లు గొప్పవి అండి అతిశయపడుతున్నారు. లోపల మాత్రం కుళ్ళిపోయినాయి, పురుగులు పట్టున్నాయి. మీరు వాటిని తీసేసుకోవాలి, అవసరం ఉంది. రిమూవ్ థింగ్స్. వాటి మీద మీరు పని చేయాల్సినటువంటి వారిగా ఉన్నారు. అంతేగాని మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అని చెప్తున్నారు అక్కడ. నో నో, ఇట్ ఈస్ నాట్ ప్రేయర్ టైం. వెన్ యూ నీడ్ టు కన్ఫ్రంట్ పీపుల్, దట్ ఈస్ నాట్ ప్రేయర్ టైం. కనిపెట్టాలి, ఓపికతో కనిపెట్టాలి, దీని గురించి కాదండి కనిపెట్టమనింది. నువ్వు సహనంతో సహించాలి, దీన్ని కాదు, పాపాన్ని కాదు సహించమని చెప్పింది. నో, నీ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే చిన్నగా అది తగ్గిపోతులే అని అనుకుంటావా? ముళ్ళుని తీసేస్తాం కదా, అది తీసేయకపోతే ఏమవుతుంది? కాలే తీసేయాల్సి వస్తుంది. సంఘంలో జరిగేటువంటి సమస్యల్ని నాకెందుకులే అని అనుకోకుండా
ఒకరికొకరు సహోదరులంగాను మనం ఉన్నప్పుడు మనం స్పష్టంగా వారితో మాట్లాడడం, తప్పుదిద్దడం, సరిచేయడం అనేది ప్రేమతో జరగాల్సిన విషయం. అది కూడా ఖచ్చితంగా జరగాల్సినటువంటి విషయం. అది జరగకుండా ఉండి నేను వారి ఎడల ప్రేమ కలిగి ఉన్నాను, నేను వారిని ఇంకను భరిస్తున్నాను అని అనుకుంటే దేవుని వాక్యం దాన్ని సపోర్ట్ చేయడం లేదు. యూ నీడ్ టు స్టాండ్ అండ్ టేక్ యాక్షన్ ఆన్ దాట్. 5వ అధ్యాయం 7వ వచనం, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. ఏంటంట? దుర్మార్గము, దుష్టత్వం అనేటువంటి పులిసిన పిండి వద్దు మనకి. నిష్కపటమైనటువంటిది సత్యమును అనేటువంటి పులి అనేటువంటి ఆ పిండితో మనం పండగ ఆచరిద్దాం. క్రీస్తుని బట్టి ఆ యొక్క పండగ మనం ఆచరిద్దాం. పులిసిన ప్రతిదాన్ని కూడా మనం తీసేయాలి. గమనించండి, కమ్యూనిటీ. మనకి ఇక్కడ వర్షిప్ ఇండియాలో మనం కమ్యూనిటీని రేజ్ చేయాలనుకుంటాం. ఏ కమ్యూనిటీ అది? కమ్యూనిటీ ఆఫ్ వర్షిపర్స్. ప్యూరిటీ లేకపోతే కమ్యూనిటీ నశిస్తుంది. ప్యూరిటీ ప్రొటెక్ట్స్ ద కమ్యూనిటీ. మనం పరిశుద్ధతను కలిగి ఉండడమే కమ్యూనిటీని ఎదిగింపచేసినట్టు. క్రీస్తు యొక్క సంఘం అంతా కూడా ప్యూరిటీని చూస్ చేసుకోకపోతే, ఎటువంటి మచ్చ లేకుండా ఉండాలి అని వారు చూస్ చేసుకోకపోతే అది సంఘంగా ఏమాత్రం ఎదగదు. సంఘం ఎప్పుడు కూడా పరిశుద్ధతను చూస్ చేసుకోవాలి. నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండేటువంటి వారిగా మనం ఉండాలి అని ప్రభు యొక్క ఆశను మనం జ్ఞాపకం చేసుకుందాం. సో ఏదైనా ఓపెన్గా మనకు తెలుసు, ఏదైనా పాపం జరుగుతుంది, అపవిత్రత జరుగుతుంది, అపవిత్రమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి తెలిస్తే మనం దాన్ని ఓపెన్గానే దాని గురించి మాట్లాడాలి. దాని గురించి మనం డీల్ చేయాల్సినటువంటి వారిగా మనం ఉంటున్నాం. ప్రేమతోటే కానీ డిసిప్లిన్ చేయాలి. క్రమశిక్షణ మనం ఏర్పాటు చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. అలానే సంఘం యొక్క సాక్ష్యం ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం కంటే గొప్పది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సంఘం మొత్తం కూడా కలిపి దేవునికి వధువుగా ఉంటుంది. ఒక వ్యక్తి కాదు దేవునికి వధువు, సంఘం అంతా దేవునికి వధువు. సంఘం యొక్క సాక్ష్యాన్ని కాపాడడం చాలా ప్రాముఖ్యం. సంఘంలో ఆ పాపపు క్రియల్ని ఖచ్చితంగా తుడిపిపెట్టి వేయడం, తొలగించడం, వెలివేయడం అవసరమైతే చేయాల్సి ఉంటుంది. సెక్షువల్ ఇమ్మోరాలిటీ అనేటువంటి దాన్ని వాక్యం ఏమాత్రం కూడా సమర్థించడం లేదు, అది ఎట్లాంటిదైనప్పటికీ కూడా. రెండవ సమస్య ఈ భాగంలో 5 నుంచి 6 అధ్యాయాల్లో మనం చూసేటువంటిది లా సూట్స్ అమంగ్ బిలీవర్స్. విశ్వాసుల మధ్యలో కేసులు పెట్టుకోవడం, విశ్వాసుల మధ్యలో తీర్పు తీర్చుకోవడం. 6వ అధ్యాయం 1వ వచనం, మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? సంఘంతో ఆయన మాట్లాడుతున్నాడు. మీలో ఇద్దరికి పడట్లేదు అనుకోండి, యేసును ఎరుగనటువంటి వారి దగ్గరికి వెళ్ళి అనీతిమంతులుగా ఉన్నవారు, నీతిమంతులు అంటే ఎవరు? క్రీస్తుని బట్టి మాత్రమే నీతిమంతులు తెచ్చబడుతున్నారు. ఎవరైనా మంచోళ్ళండి, వీళ్ళు పెద్దవాళ్ళండి, పెద్ద రకం కలిగిన వారండి కాదు. యేసును వెంబడించే వారా కాదా? యేసునందు నీతిమంతులుగా తీర్చబడ్డారా లేదా? రోమాపత్రికలో మనం నేర్చుకున్నాం ఏమని? కేవలం నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు, క్రీస్తుని బట్టి విశ్వాసం. అట్లాంటి విశ్వాసం లేనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మా మధ్యలో గొడవలు ఉన్నాయి, మీరు కొంచెం న్యాయం తీరుస్తారా అని మాట్లాడుతున్నారా? Paul says, don't do it. 7వ వచనం 6వ అధ్యాయం, ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము, అంతకంటే అన్యాయము సహించడం మేలు కదా, దానికంటే మీ సొత్తులను అపహరించబడునిచ్చుట మేలు కదా. ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు మోపుకోవడం, ఒకళ్ళతో ఒకళ్ళు గొడవలాడుకోవడం ఎట్లాంటిదంట? అదొక బలహీనత, అదొక లోపం. ఆయన ఏమంటున్నాడంటే నీ ఆస్తి మొత్తం ఇచ్చేసుకోవడం మంచిదే కదా, దీనికంటే నువ్వు అన్యాయం సహించినా కూడా మంచిదే కదా గొడవలు పడ్డం కంటే. సంఘంలో గొడవలు పడ్డానికి సంబంధించిన విషయం వాక్యం దాన్ని వ్యతిరేకిస్తుంది. సంఘం బయట ఉన్నటువంటి వాళ్ళ దగ్గర అది సిగ్గును తీసుకొస్తుంది. వీళ్ళు క్రైస్తవులు,
ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు, ఈ విధంగా గొడవలు పడుతున్నారు. వాళ్ళ మధ్యలో ఎటువంటి జ్ఞానం లేకుండా ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఇద్దరు గొడవ పడుతున్నారంటే నేను గెలవాలంటే నేను గెలవాలి, నేను గెలవాలంటే నేను గెలవాలి, నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్ అని మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఒకరిని ఒకరు మనం యోగ్యులుగా ఎంచుకుంటున్నామా? లేదు. నా స్వప్రయోజనాన్ని నేను చూసుకుంటున్నాను, అంతే. దట్స్ ది ఎండ్ ఆఫ్ ఇట్. పౌలు గారు దాని గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు మనం చూస్తాం. 6వ అధ్యాయం 5వ వచనం, మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? సంఘంలో మీకు చెప్తున్న బుద్ధి లేదా? మీకు మీలో మీరు కూర్చోబెట్టుకొని మాట్లాడుకోలేరా? సమస్య ఉంటే సంఘంలోకి వచ్చి కలిసి ఆరాధిస్తారు కదా, కూర్చోబెట్టి ఇదిగో ఏంటి సమస్య అని మీలో మాట్లాడగలిగిన బుద్ధి కలిగిన వాడు ఒక్కడు లేడా? బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడం, బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేసులు పెట్టుకొని తిరగడానికి ప్రయత్నం చేయడం అవసరమా? 7వ వచనం, ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అవసరమైతే సహించండి కానీ బయటికి అక్కడికి వెళ్ళి చేయడానికి ముందుకెళ్ళకండి. మనం కలిసి ఉండాలి అని అంటే వ్యక్తిగతమైనటువంటి హక్కుల్ని మనం కొంచెం పక్కన పెట్టుకోవాల్సిన అవసరం వస్తుందేమో. ఆ హక్కుల కోసం ఎక్కడికి వెళ్ళి పోరాడడం కాదు, ముందుగా సంఘం కలిసి మాట్లాడుకోగలగాలి. ఈ రోజుల్లో వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడుకునే సంఘాలు ఉన్నాయంటారా? ప్రభువు కృపను బట్టి దేవుడు ఉంచాడు అటువంటి సంఘాలని. ప్రభు కృపను బట్టి తన నాయకుల్ని దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. దాన్ని బట్టి లెట్స్ మేక్ షూర్ మనకున్న వ్యాజ్యాలని సంఘంలోనే తీర్చుకోవడానికి మనం ప్రయత్నించడం చాలా అవసరం. ఎస్, ఇది నా పని కాదని మీకు అనిపించొచ్చేమో. పరిచయలో ఉన్న వారికి నేను వాక్యం బోధించడమే నా పని అన్నా, మిగతావన్నీ నాయి కాదని అంటారేమో. లేదు లేదు, సంఘంలో వచ్చిన వ్యక్తిగతమైనటువంటి సమస్యల విషయంలో కూడా మనం పాయింట్ తీసుకోవాల్సి ఉంటుంది, దాని గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. దేవుని యొక్క కృపను బట్టి వారికి సమాధానపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యతో మాట్లాడితే నాకున్న పరువు పోతుందేమో అని అనుకోవడానికి వీల్లేదు. వారితో మాట్లాడితే నాకు రావాల్సినటువంటివి ఏమన్నా తగ్గిపోతాయేమో, వీళ్ళు సంఘంలో కొంచెం బాగా ఇచ్చేవాళ్ళు, సంఘంలో ఉన్నవాళ్ళు, వాళ్ళని మనం కదిలిస్తే మనకున్నటువంటిది అంతా పోతుందేమో అని అనుకోవడానికి వీల్లేదండి. దేవుడే సమస్తాన్ని ఇస్తాడు. వ్యక్తుల మీద మనం ఆధారపడకూడదు. ఆ వ్యక్తికి ఇమ్మోరల్ లైఫ్ ఉన్నా, ఆ వ్యక్తికి ఏమున్నా, గొడవలు పెట్టుకుంటున్నా వాటిని మనం పట్టించుకోకుండా చూడకూడదు. ఇతను బలవంతుడు అండి, దాన్ని నేను కదిలించను అనడానికి వీల్లేదు. ప్రభువే బలవంతుడు, మనం అందరం కూడా సమానులం అని సంఘం నమ్మకపోతే అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయంగా పరిణమిస్తుంది. దీనిలో ఉన్నటువంటి మూడవ సమస్య, మూడవ ఇష్యూ, మిస్యూజ్ ఆఫ్ ది బాడీ. శరీరాన్ని తప్పుగా ఉపయోగించడం, తమకున్న శరీరాన్ని తప్పుగా ఉపయోగించడం. దీన్ని మనం 6వ అధ్యాయం 15వ వచనం నుంచి వీటిని మనం చూస్తాం. 12వ వచనం నుంచి మనం చదువుతాం. 6:15 చదువుతున్నాను. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములనుగా చేయుదునా? అదెంత మాత్రము తగదు. దేహము క్రీస్తు యొక్క అవయవములై ఉన్నవి. ఇది నా అవయవం, నా చెయ్యి, నా కన్ను, నా జుట్టు, నా కాళ్ళు, నా కళ్ళు లేదు, క్రీస్తు యొక్క అవయవం అట. ఈ నా కళ్ళు నీవి ప్రభువా, ఈ నా చేతులు నీవి. నేను ఎప్పుడు చెప్తుంటాను, చిన్నతనంలో చదివినటువంటి స్టోరీ డిఎల్ మూడీ గారి గురించి. ఒకసారి ఆయన ట్రైన్లో ట్రావెల్ చేస్తూ పక్కన వాళ్ళు పేకాట ఆడుతుంటే జోదంగా ఆయన నిలబడి అక్కడే అదే బోగిలో ఉన్నాడట. ఆయన చూసి ఈ పేకాట ఆడే వాళ్ళు అడిగారంట, గురుగారు ఒకళ్ళు తగ్గారు, మీరేమైనా చేయేస్తారా ఆటలో అని అడిగారట. ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి, నేను ఆడలేనుగా. అదేంటండి, నాకు చేతులు లేవుగా అన్నాడట. ఆయనకున్న 2 చేతులను చూసి నిక్షేపంలాగా చేతులు పెట్టుకొని, చేతులు లేవంటావేంటి, వీళ్ళు ఆట ఆడేది ఆపేసి ఆయనతో మాట్లాడుతుంటే అని అన్నాడంట, ఈ చేతులు నావి కాదుగా అన్నాడట. ఇదేంటంటే ఈ చేతులు నీవి కాకపోతే ఇంకెవరు అవుతాయి అని అన్నాడట. ఈ చేతులు నా కోసం మరణించినటువంటి, సిలువలో వేలాడినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా నాకు పొందుకొని ఉన్నాను. ఇవి నావి కాదికను ఆయనకు చెందినవి. ఆ రోజు దేవుని యొక్క మాటను వారితో పంచుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. పంచుకోవడానికి సంబంధించిన విషయం కాదు అది, టెక్నిక్ కాదు అది. ఇట్స్ అ బిలీఫ్, కోర్ బిలీఫ్ దట్ ఐ ఆమ్ నాట్ మై ఓన్.
నాకు చెందినటువంటి అవయవములు క్రీస్తు అవయవములు అనేటువంటి స్పష్టత కలిగినటువంటి మాట అది. 18వ వచనం 6వ అధ్యాయం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. దొంగతనం చేస్తావా? వేరే వాళ్ళకి సంబంధించిన విషయం, బయట జరుగుతున్న విషయం. హత్య చేస్తావా? వేరేది, బయట జరుగుతున్న ఎక్స్టర్నల్ థింగ్ అది. కానీ నువ్వు వ్యభిచారం చేస్తే, జారత్వము చేస్తే, అది మాత్రం నీ స్వంత శరీరానికి హాని తెచ్చుకుంటున్నావు. నువ్వు దొంగతనం చేస్తే పక్కన వాడికి నువ్వు హాని తెస్తున్నావు, హత్య చేస్తే పక్కన వాడికి నువ్వు హాని తెస్తున్నావు, పొరుగు వారిని ఆశిస్తే పక్కన వారిని నువ్వు ఆశిస్తున్నావు, పక్కన వాడికి హాని చేస్తున్నావు. కానీ నువ్వు జారత్వం చేస్తే, నీ శరీరాన్ని అపవిత్రం చేసుకుంటే, నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు, నీకు నువ్వే శిక్ష వేసుకుంటున్నావు. అది అండ్ దట్స్ నాట్ ప్లెజర్. కాబట్టి ఫ్లీ ఫ్రమ్ ఇట్. 6వ అధ్యాయం 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, దూరముగా పారిపోవుడి. జయించండి, పోరాడండి కాదని చెప్తుంది, పారిపోండి. వేర్ దేర్ ఇస్ ఫోర్నికేషన్, వేర్ దేర్ ఇస్ అడల్టరీ, దానికి దూరంగా పారిపోండి. డోంట్ స్టాప్ ఇట్ దేర్. దాన్ని కొనసాగించకండి, దానికి దగ్గరికి వెళ్ళి ఎంటర్టైన్ చేయకండి. 19వ అధ్యాయం 19వ వచనం, 6వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఎవరి వలన అనుగ్రహించబడింది? దేవుని వలన మనకున్నటువంటి శరీరం అనుగ్రహించబడింది. దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మన శరీరమే దేవునికి ఆలయంగా ఉందట. ఒక మందిరాన్ని మనం ఎలా చూస్తామో, పరిశుద్ధమైన ప్రదేశంగా ఎలా చూస్తామో, మన యొక్క శరీరాన్ని ఆ విధంగా చూడడం చాలా ప్రాముఖ్యమైనది. మీరు మీ సొత్తు కారు, ఐఎమ్ నాట్ మై ఓన్. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. శరీరాన్ని దేవుని కోసం వాడడం అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నా శరీరం దేవునిది. మనతో మనం చెప్పుకుందాం, నా శరీరం దేవునిది. దేవుని నేను మహిమపరచాలి. దేని ద్వారా మహిమపరచాలి? చాలా మంది నా గిఫ్ట్ల ద్వారా మహిమపరుస్తానన్నా, నా టాలెంట్స్ ద్వారా మహిమపరుస్తానన్నా, నా మాటల ద్వారా మహిమపరుస్తా, నా పాటల ద్వారా మహిమపరుస్తా. కరెక్టే, కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా నీ శరీరం ద్వారా దేవుని మహిమపరచు. వర్షిప్ టీమ్ గుర్తుపెట్టుకోండి, మన టాలెంట్ కంటే ముందు మన బాడీస్ మస్ట్ బి ప్రెజెంటెడ్ టు ది లార్డ్. మన శరీరాలు దేవునికి మహిమ తీసుకురాకుండా మన తలాంతులు దేవునికి మహిమ తీసుకొస్తాయంటే కుదరదు. నో, గాడ్ ఈజ్ నాట్ ప్లీజ్డ్. దేవుని మన రోమాపత్రిక 12వ అధ్యాయం మొదట్లో చదువుతాం కదా, అర్పణ ఎలా ఉండాలి, మన శరీరాలను ఎలా సమర్పించాలి? దేవునికి అనుకూలమును పరిశుద్ధమును అయి ఉండాలి. ఆ క్వాలిటీ మన లోపల పెట్టుకోకుండా, దానికోసం మనం ప్రయత్నించకుండా, దానిని మనం దృష్టిలో పెట్టుకుని విలువగా దాన్ని తీసుకోకుండా, నేను బాగా మాట్లాడడం, పాడడం, గొప్పగా వాయించడం, ఇవన్నీ కాదండి. దోస్ కమ్ లేటర్ ఎట్ ద పాయింట్. అవి దేవుడు ఇచ్చేస్తాడు, అవి కాదు. దీన్ని మాత్రం నువ్వు కోరుకోవాలి, ఎన్నుకోవాలి, దాన్ని వెంటాడాలి. సో దేవుడు మనల్ని రక్షించినప్పుడు ఆ రక్షణలో చాలా మంది నా ఆత్మ మాత్రమే రక్షించబడింది అనుకుంటూ ఉంటారు. నో, దేవుడు నీ శరీరాన్ని కూడా రక్షించాడు. అది మనం మర్చిపోకూడదు. యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్. యువర్ బాడీ ఈజ్ ఆల్సో రెడీమ్డ్. యువర్ బాడీ ఈజ్ ఆల్సో రెడీమ్డ్ బై ద లార్డ్. నా శరీరం దేవుని చేత విమోచింపబడి ఉన్నది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హోలీనెస్గా మనం ఉంచుకోవడానికి చూసుకోవాలి. పవిత్రతను మనం ఎన్నుకునేటువంటి వారిగా జీవించాలి. మన యొక్క వ్యక్తిగతమైన అలవాట్లని చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. వాటిని మనం గాడ్ చేసుకోవాలి. పనికిరాని అలవాట్లు మన శరీరాన్ని పాడు చేస్తూ ఉంటే దాన్ని దూరంగా ఉండాలి. ఈ అలవాటు సరిగా నిద్రపోకపోవడం అలవాటు ప్రాబ్లం అని అనుకుంటే దాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్త చూసుకోవాలి. సరిగా తినకపోవడం, అతిగా తినడం, ఇవి మన శరీరాన్ని పాడు చేస్తుంటే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మన శరీరాన్ని దేంతో పడితే దాంతో నింపుకుంటుంటే జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఏది పడితే అది వినడం, ఏది పడితే అది చూడడం, ఏది పడితే అది తినడం, ఎవరిని పడితే వాళ్ళని మనం తాకడం, ఇవన్నీ కూడా మన యొక్క శరీరాన్ని అపవిత్రం చేస్తున్నాయనే విషయాన్ని మనం మర్చిపోకుండా మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకొని దేవుని మహింపరిచే విధంగా మనం చూసుకోవాలి. ఏం నేర్చుకున్నాం దీనిలో? మనం సంఘంలో ఉండేటువంటి సమస్యల్ని, వ్యక్తిగతమైనటువంటి సమస్యల్ని మనం పట్టించుకోవాలి అని. సామూహికంగా జరిగేవి సంఘం యొక్క పునాదిలో వచ్చేటువంటి క్రాక్స్ లాగా ఉంటే
ఇటువంటివి వ్యక్తిగతమైనవి మోల్డ్స్ లాగా ఉంటాయి. మోల్డ్స్ ఎలా ఉంటాయండి? ఇన్ఫెక్షన్ సరిగా ట్రీట్ చేయకపోతే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇన్ఫెక్షన్ కట్ ఆఫ్ చేసేయాలి, తీసేసేయాలి. సంఘంలో వ్యక్తిగతమైనటువంటి ఇన్ఫెక్షన్ లాగా ఉండేటువంటి అలవాట్లు, శారీరకపరమైనటువంటి విషయాలు, వాటిని పట్టించుకోకుండా ఉండటానికి కుదరదు. వీరు సహోదరులు, వీరు సహోదరి అని మనం అనుకున్నప్పుడు, సంఘం అనే కుటుంబంలో మనం ఉన్నప్పుడు, ఆ కుటుంబంలో ఎప్పుడు కూడా వాటిని మనం చూస్తూ గడిపేయడం మాత్రం కుదరదు. అవసరమైతే దాన్ని కట్ చేసి పడేయాలి, ఆ వ్యక్తిని కట్ చేసి పడేయాలి, అటువంటి అలవాట్లని కట్ చేసి పడేయాలి. కానీ వాటిని ఎంటర్టైన్ చేస్తూ ఉండడానికి మాత్రం వాక్యం ఏమాత్రం అనుమతించడం లేదు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే బాగుంటుంది. సో ద లెసన్ హియర్, హోలీనెస్ ప్రొటెక్ట్స్ ద బాడీ. ఇంకేదో కాదు, విజ్డమ్ కాదు, నీకున్న జ్ఞానం ఇంకేమాత్రం కాదు, కానీ హోలీనెస్, హోలీనెస్, హోలీనెస్. ఐ చూస్ హోలీనెస్. ఇట్ షుడ్ బి ద థింగ్ దట్ యూ నీడ్ టు హైలైట్. ఐ చూస్ హోలీనెస్. నేను పవిత్రతను చూస్ చేసుకుంటున్నాను. ఎస్, ఐ కుడ్ హ్యావ్ డన్ సంథింగ్ ఎల్స్. I could do that, I could do this, I could see that, I could touch that, I could feel this, I could imagine this. But I choose holiness. I don't want to do this. Even వ్యక్తిగతమైనటువంటి అలవాట్లో, ఊహాకల్పనలో కూడా I don't want to choose this. It's a choice that we tend to fail. బయటికి కనిపించే దాని గురించి వేరే వాళ్ళు మనల్ని కరెక్ట్ చేస్తారేమో, కానీ వ్యక్తిగతంగా I choose holiness అనేటువంటిది మనం పెట్టుకోకపోతే, నేను పవిత్రతను ఎన్నుకుంటున్నాను అని ఎన్నిక మనకు లేకపోతే మనం రాజీ పడిపోతుంటాం. ఈ సెక్షన్లో మనం గుర్తుపెట్టుకుందాం, కన్ఫ్రంట్ ఓపెన్ సిన్. తెలిసినటువంటి పాపాన్ని ఖచ్చితంగా అడగండి, దాన్ని వెంటనే నిలదీయండి, అంతేగాని దాచిపెట్టుకోకండి, నాకెందుకులే అని అనుకోకండి. సహోదరుల మధ్యలో విషయం ఇది. చూస్ ప్యూరిటీ ఓవర్ ప్లెజర్. బాగుంటుంది కదా, సుఖాన్ని ఇస్తుంది కదా, సరదాగా ఉంటుంది కదా అని ప్లెజర్స్ జోలికి వెళ్ళకండి. చూస్ ప్యూరిటీ. Remember, you were brought with a price. నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు అన్న విషయం గుర్తుపెట్టుకో. God honors you. ఏది పడితే అది కొనేస్తామా మనం? మార్కెట్కి వెళ్ళి, కూరగాయల మార్కెట్కి వెళ్తుంటాం కదా వారంలో, ఏది పడితే అది కొంటామా? ఎక్కడ పడితే అక్కడ కొంటామా? చూస్తాం, ఏది బాగుంది దగ్గరికి వెళ్ళి పట్టుకొని చూస్తాం, ఇది బాగుందా, నిజంగానే కనపడుతున్నట్టే ఉందా లేదా, అవసరమైతే కట్ చేసుకొని కోసి తిని మరీ చూస్తాం. దాని టేస్ట్ ఏంటో చూసి, క్వాలిటీ ఏంటో చూసి మనం కొంటాం. అని అంటున్నాడు, నేను నిన్ను కొన్నాను, యు ఆర్ మై చాయిస్. దేవుని చాయిస్ కుళ్ళిపోయింది అంటారా? హీ డజంట్. హీ చోజ్ us. హీ రెస్పెక్ట్స్ us. హీ డ్రీమ్స్ అబౌట్ us. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. లెట్స్ మూవ్ ఆన్ టు ది సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్. This part talks about building the church. We talked about the fixing the church. The messy things ని ఫిక్స్ చేయడం, డివిజన్స్ ని ఫిక్స్ చేయడం, సిన్ ని ఫిక్స్ చేయడం మనం చూస్తున్నాం. బిల్డింగ్ ది చర్చ్, ఎలా సంఘం కట్టబడాలి, దీనికి సంబంధించి మనం 5 ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుంటూ త్వరగా మనం ముందుకు వెళదాం. 7వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు. 7వ అధ్యాయం చెప్పాను కదా, ఇది క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ లాంటివి. నౌ చూస్ యువర్ టాపిక్ ఇన్ దిస్. మొదటి క్వశ్చన్, వివాహం. 7వ అధ్యాయం రిలేషన్షిప్స్ కి సంబంధించింది, గాడ్లీ రిలేషన్షిప్స్, మ్యారేజ్ కి సంబంధించింది. 7వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. భర్త భార్యకును అలాగే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారము లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్టు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి. వివాహ బంధంలో మీ యొక్క శరీరాలను మీరు ఇది నా శరీరం అనుకోవడానికి వీల్లేదు, ఒకరికి ఒకరు లోబడి ఉండాలి అన్న విషయాన్ని ఇక్కడ ఆయన మాట్లాడడం మనం చూస్తున్నాం. 7వ అధ్యాయం 14వ వచనం, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. మనం పరిశుద్ధపరచబడకుండా మన పిల్లలు పవిత్రంగా ఉంటారంటే కుదరదట. తల్లిదండ్రులు అపవిత్రంగా ఉంటే పిల్లలు కూడా అపవిత్రంగానే ఉంటారట. దేవుని కృపను బట్టి మాత్రమే
మనం పవిత్రులుగా తీర్చిదిద్దబడుతున్నాం. మ్యారేజ్ అనేటువంటిది సేవ చేయడం, ఒకరినొకరు సేవ చేసుకోవడం. నాకు నచ్చినట్టుగా ఉంటాననుకోవడానికి కుదరదట. భర్తకు సంబంధించినటువంటి శరీరం భార్యదైతే భార్యకు సంబంధించిన శరీరం భర్తది. ఒకరినొకరు వాళ్ళ యొక్క రైట్స్ని ఒకరికొకరు ఇచ్చి వేసుకోవడం, ఒకరినొకరు రెస్పెక్ట్ తీసుకోవడం వాళ్ళ యొక్క జీవితంలో ప్రాముఖ్యమైన భాగంగా ఉండాలి. ఇద్దరు కలిసి చేయాలి, ఇద్దరు కలిసి నమ్మవలసిన వాటిని నమ్మాలి, తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవాలి. ఇట్స్ ఎ మ్యూచువల్ థింగ్ ఇన్ మ్యారేజ్. అలానే వివాహం దేవునికి సంబంధించినది అనే విషయం ఎంత పవిత్రమైందో ఈ భాగంలో మనం చదువుతాం. అలానే సింగిల్నెస్ అంటే అవివాహితులుగా ఉండడం. అవివాహితులుగా ఉన్నటువంటి దాని గురించి బైబిల్ ఏం చెప్తుంది మరి? 7వ అధ్యాయం 7వ వచనం, ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు, మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. అయినను ఒకడొక విధముగాను మరి ఒక విధమునను ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. మనకున్నవన్నీ కూడా దేవునివే, మనకున్న గిఫ్ట్స్ దేవుని దగ్గర నుంచి వచ్చాయి. సింగిల్నెస్ ఆల్సో సెకండ్ క్లాస్ కాదు. ఇది ఒంటరిగా ఉండడం అనేది సెకండ్ క్లాస్ కాదు. వివాహం అయితే ఇది గొప్ప విషయం. వివాహం కాకుండా ఉండడం కూడా గొప్ప విషయమే. పౌలు గారు అన్నారు, శక్యమైతే నాలాగా ఉండండి, మంచి విషయం ఇది. అలా అని చెప్పి వివాహాన్ని డిగ్రేడ్ చేయడం, లేకపోతే ఒంటరిగా ఉన్నదాన్ని డిగ్రేడ్ చేయడం కూడా కుదరదు. ఈ రోజుల్లో కొంతమంది అని వయసు అయిపోతుంది, పెళ్లి చేసేసుకో తొందరగా అంటారు. ఇట్స్ నాట్ అబౌట్ దాట్. ఎస్, వివాహం చేసుకోవాల్సినప్పుడు సరైన వయసులో వివాహం చేసుకోవడం మంచి విషయమే. కానీ వివాహం చేసుకోవడమే సరి అయినటువంటి విషయం అని అనుకోవడానికి వీల్లేదు. యు డూ ఇట్. కాకపోతే అవివాహితులుగా ఉన్నవారు ఇంకా ఎక్కువగా ఫోకస్డ్గా దేవుని మీద ఉండాలి అని వాక్యం బోధిస్తుంది. వివాహితులకి బాధ్యతలు వస్తాయి, ఒకరికొకరు చేసుకోవాల్సిన ధర్మాలు ఉన్నాయి. కానీ అవివాహితులుగా ఉన్నవారు ప్రభువుని కనపరచడానికి ఇంకా ఎక్కువగా ఫోకస్డ్గా ముందుకు సాగి వెళ్ళడం గురించే పౌలు గారు మాట్లాడుతూ అన్డివైడెడ్ అటెన్షన్ తోటి ప్రభువుని సేవించండి అని చెప్తారు. 7వ అధ్యాయం 32 నుంచి 35 వరకు చదువుతున్నాను. మీరు ఎవరు? సింగిల్స్ చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. సింగిల్స్ ఎలా ఉండాలంట? చింతలేని వారై ఉండాలి. దేని గురించి చింతపడకూడదు. పెండ్లి కాని వాడు ప్రభువును ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గురించి చింతించుచున్నాడు. పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటి గురించి చింతించుచున్నాడు. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రై ఉండుటకు ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు గాని పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోషపడగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. మీకు ఉరి ఒడ్డవలనని కాదు గాని మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీయూ లేక ప్రభువు సన్నిధానవర్తనులై ఉండవలనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. మీరు పెళ్లి చేసుకోకుండా ఉండండి అని మీకేదో ఊరొట్టి దానిలోకి మిమ్మల్ని లాగాలని కోరుకోవడం అది కాదు నేను చేస్తుంది. కానీ ప్రభు సన్నిధానానికి వచ్చేటువంటి వారిగా, సిద్ధపడి ఉండేటువంటి వారిగా, ఆయన మీద ఫోకస్డ్గా ఉన్నటువంటి వారిగా మీరు జీవించాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. ఎలాంటి తొందరపాటు లేకుండా ఉండాలి. దేని గురించి చింతపడకుండా ప్రభువుని నేను ఎలా సంతోషపెట్టాలి అనే ఆలోచనలో మాత్రమే సింగిల్గా ఉన్నటువంటి వారు ఉండాలి అనే వాక్యం మనకు బోధించడాన్ని మనం చూస్తున్నాం. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క విధానంలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. సింగిల్స్గా ఉన్నప్పుడు దేవుడు నిన్ను వాడుకునే విధానంలో ఏమాత్రం కూడా చింత తెచ్చి పెట్టుకొని దేని గురించి ఆలోచించకు. అందుకే వివాహ బంధంలో నువ్వు కమిటెడ్గా ఉండేంత వరకు ఇంకొక వ్యక్తికి అనవసరమైన కమిట్మెంట్స్ ఇచ్చి చిక్కుపడిపోకు. ముందే, వివాహానికి ముందే పలాని వాళ్ళని సంతోషపెట్టాలి అని నువ్వు తిరుగుతుంటే నీకు నువ్వే ఊరి పట్టుకుంటున్నావు. ప్రభువును సంతోషపెడుతూ ఉండాల్సినటువంటి ఆ సింగిల్నెస్ కాస్త ఎవరినో సంతోషపడడానికి తిరుగుతూ ఉంటుంది. డోంట్ డూ ఇట్ అన్లెస్ యు ఆర్ కమిటెడ్ కపుల్. డోంట్ గో ఫర్ ప్లీజింగ్ సంబడి ఎల్స్. ఎందుకంటే ఆ ప్లేస్ ఓన్లీ ప్రభువుకు మాత్రమే చెంది ఉండాలి. లోకం ఆ విధంగా టీచ్ చేయదు. అఫ్ కోర్స్ యూ విల్ నాట్ సీ దట్ ప్యాటర్న్, బట్ సంఘం కలిగి ఉండాల్సినటువంటి ప్యాటర్న్ అది. కాబట్టి మ్యారేజ్ గురించి ఎప్పుడు నేను కళ్ళగంటానా, ఎప్పుడు నేను వివాహం చేసుకుంటాను కళ్ళగనొద్దు. ఓకే, డోంట్ డూ దట్. ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ సీజన్, జస్ట్ లైక్ అనదర్ సీజన్. నీ జీవితంలో దేవుడు వాటిని జరిగిస్తాడు. అలానే
నేను సింగిల్గా ఉన్నాను కదా అని చెప్పేసి చింతపడుతూ ఉండకు. నీకు ఇవ్వబడిన ఒకటే ఒక స్టేట్మెంట్ అది, డోంట్ బీ యాంగ్షియస్. చింతపడొద్దు. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో, ఎలా పెట్టాడో అక్కడ నమ్మకంగా ఉండు. నీ సీజన్లో జరగాల్సిన వాటిని దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. దాని గురించి నువ్వు చింతపడకుండా ప్రభువును సంతోషపడడానికి ప్రయత్నించాలి. ద ప్రిన్సిపల్ హియర్, సర్వ్ గాడ్ ఇన్ యువర్ సీజన్. సర్వ్ గాడ్ ఇన్ యువర్ సీజన్. ద నెంబర్ 2 సెక్షన్ హియర్, బిల్డ్ లవింగ్ ఫ్రీడమ్. బిల్డ్ గాడ్లీ రిలేషన్షిప్స్. ఫస్ట్ థింగ్, సింగిల్గా ఉంటే ప్రభుతోటి ఆ యొక్క రిలేషన్షిప్లో ముందుకు సాగి వెళ్ళు. రెండవది, బిల్డ్ లవింగ్ ఫ్రీడమ్. 8 నుంచి 10 అధ్యాయాలు దీని గురించి మాట్లాడతాయి. ఇక్కడ ఏముంది? మనందరికీ స్వాతంత్రం ఉంది. ఏం తినడానికైనా స్వాతంత్రం ఉంది. తినకుండా ఉండడానికి కూడా స్వాతంత్రం ఉంది. తినాలా తినకూడదా, విగ్రహాలకు సంబంధించింది తినాలా తినకూడదా అనేటువంటి టాపిక్ గురించి ఆయన స్పెసిఫిక్గా మాట్లాడుతూ 8వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం అని ప్రారంభించి హెడ్డింగ్ పెట్టి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నాడు ఆయన. మనందరికీ జ్ఞానం ఉంది, కానీ జ్ఞానం మాత్రమే మనల్ని ఉప్పొంగు చేస్తుంది. ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. నీకు అన్నీ తెలుసు అని చెప్పేసి నువ్వు కూర్చుంటే కుదరదు. కేర్ఫుల్గా ఉండాలి. 9వ వచనం 8వ అధ్యాయం, అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యం వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకోండి. అభ్యంతరం చేసుకోకండి. అభ్యంతరం కలగకుండా చూసుకోండి. నీకు అభ్యంతరం లేదు, నువ్వు బలవంతుడు, నీకు జ్ఞానవంతుడు అని అనుకుంటున్నావు, కానీ బలహీనులకైతే అది తొట్టిల్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 13వ వచనం, కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరం కలుగ చేయకుండుటకై నేనెన్నటికి నీ మాంసము తినను. పక్కన ఉన్నటువంటి వ్యక్తికి అభ్యంతరంగా ఉంటే, అభ్యంతరంగా ఉన్నదాన్ని నేను పక్కన పెట్టేసేస్తాను, అది నా రైట్, ఇట్స్ ఓకే. నేను మాంసం ఏం తింటూ కూర్చోవాలి అనేటువంటి రైట్ తోటి నేను శాకాహారుల మధ్యలో ఉండాలి అనుకుంటే, అది నాకు కుదరకపోతే మాంసం తినడం ఆపేస్తాను. నా పక్కన వాడికి అది నచ్చట్లేదు, నేను తగ్గించుకుంటాను, ఏమైంది? నాకు ఫ్రీడమ్ ఉంది కదా, చేయకుండా ఉండడానికి కూడా ఫ్రీడమ్ ఉంది కదా. తినొచ్చు అని నువ్వు చెప్పగలిగి నువ్వే తినకుండా ఉండగలుగుతాను అనుకుంటూ చెప్పుకోవచ్చు కదా. విత్ ద ఫ్రీడమ్ హ్యావ్ లవ్ ఆల్సో. ఆ విషయాన్ని మనం దీనిలో చూస్తాం. అలానే అవాయిడ్ స్టంబ్లింగ్ అదర్స్. యూ హ్యావ్ రైట్, బట్ అవాయిడ్ స్టంబ్లింగ్ అదర్స్. నేను కరెక్ట్, నాకు అన్నీ తెలుసు, ఇది చెయ్యొచ్చు, బైబిల్లో నేను చూపిస్తా, లేదా ఇది చేయకూడదని బైబిల్ ఎక్కడ ఉందా అడగడం గొప్పది కాదు. దట్స్ నాట్ వాట్ యూ షుడ్ బి ఆఫ్టర్. బీయింగ్ రైట్ ఈస్ నాట్ ది హైయెస్ట్ పాయింట్ హియర్. ఇట్స్ నాట్ ది హైయెస్ట్ గోల్. బిల్డింగ్ అదర్స్ ఈజ్. సో చూస్ బిల్డింగ్ అదర్స్ రాదర్ దెన్ బీయింగ్ రైట్. లవ్ కంట్రోల్స్ లిబర్టీ. స్వతంత్రం ఉన్నా నువ్వు ప్రేమతోటే ఆ స్వతంత్రాన్ని నువ్వు వాడుకుంటావు. ఉదాహరణకి, నువ్వు బాగా బలంగా ఉన్నావు, బలవంతుడు అయి నువ్వు గబగబా నడవగలుగుతావు, ఫాస్ట్గా నడవగలుగుతావు. కాబట్టి నువ్వు పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతే నీ పక్కన వాడిని నువ్వు ఎలా చూసుకున్నట్టు? నీ పక్కన వాడు బలహీనుడు ఉన్నాడు, అప్పుడు ఏం చేస్తావు? కొంచెం నిదానంగా నెమ్మదిగా నడుచుకు, అవసరమైతే చేయబట్టుకొని నడిపించుకుంటూ చిన్నగా తీసుకొని వెళ్తావు. నేను బలవంతుని కాబట్టి నాతో పాటు పరిగెత్తాలి అని మనం తొందరపడితే ఎలా? కుదరదు. లేకపోతే నువ్వు నడవట్లేదా, నువ్వు నడవలేకపోతున్నావా, నువ్వు ఎందుకు నడవట్లేదు అని వాళ్ళని మనం దెప్పి పొడుస్తూ కూర్చుంటే కుదరదు. వాళ్ళని మనతో నడిపించడానికి మనం ప్రయత్నించాలి. బలవంతుడివే నువ్వు, స్లో డౌన్. ఫాస్ట్గా వెళ్ళగలిగిన నువ్వు స్లోగా కూడా వెళ్ళగలుగుతావు. సో స్లో డౌన్ అండ్ డూ దిస్. మనం టీచ్ చేస్తుంటాం, ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ టీచ్ చేస్తుంటాం. ఎలా టీచ్ చేస్తాం? అప్పుడు ఇది కూడా అర్థం కాలేదు నీకు, ఇది కూడా రాలేదా, ఇంతసేపు చెప్పాను అని మనం అనుకోవడానికి వీల్లేదు. వై నాట్? బికాజ్ యూ వాంట్ దెమ్ టు బి ఎక్విప్డ్. ఎస్, నువ్వు ఫాస్ట్గా చెప్పగలిగి నువ్వు స్లోగా కూడా చెప్పొచ్చు. టేక్ యువర్ టైమ్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ది అదర్ పీపుల్. యూ హ్యావ్ ద ఫ్రీడమ్ టు డూ. ఈ సెక్షన్లో థర్డ్ థింగ్, బిల్డ్ ఆర్డర్డ్ వర్షిప్. 11వ అధ్యాయం నుంచి before we go there, I also wanted to touch based on something here. Loving freedom విషయంలో పాల్ గారు తన యొక్క ఎగ్జాంపుల్ని 9వ అధ్యాయంలో ఆయన చెప్తూ ఉంటాడు. ఆయనకున్న స్వాతంత్రాన్ని ఎలా వాడుకున్నాడు అనే విషయాన్ని. 9:12, ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగి ఉన్న ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగు చేయకుండాటకై అన్నిటినీ సహించుచున్నాము.
అందరికీ నేను సేవకుడిని అయ్యానని చెప్పుకుంటాడు. 19వ వచనం, నేను అందరి విషయము స్వతంత్రుడినై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. క్రీస్తు యొక్క సాక్షులుగా మనల్ని మనం తగ్గించుకోవడం చాలా అవసరం. అందరికంటే గొప్పగా మనల్ని చూపించుకోగలిగిన జ్ఞానము అధికారం మనకున్నా తగ్గించుకోవడం అవసరం. నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను, ఎందుకని అందరినీ కూడా గెలవాలని నేను కోరుకుంటున్నాను క్రీస్తు కోసం. అలానే 10వ అధ్యాయంలో కూడా ఆయన చెప్తున్నటువంటి విషయాల్లో ఒక 3 వచనాలు మనం చదువుదాం. 6వ వచనం 10:6, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఇశ్రాయేలుల జీవితం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడ వెల్డర్నెస్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించొద్దు. వాళ్ళకి దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి బయటికి రావడానికి స్వతంత్రం ఉంది, కానీ చెడ్డవాటిని ఆశించారు. సో దేవుడు మనకి స్వతంత్రం ఇచ్చినప్పుడు కూడా చెడ్డవాటిని ఆశించేటువంటిదై మనకొద్దు. ఆ విధంగా ఆశించకుండా ఉండాలని ఇవి మనకు రాయబడ్డాయి. దాని నుంచి మనం నేర్చుకోవాలి. 12వ వచనం 10వ అధ్యాయం, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఈరోజు నేను నిలబడ్డాను, పవిత్రంగా ఉన్నాను, అంత బాగున్నాను అని అనుకుంటే పడకుండా జాగ్రత్తపడు. నువ్వు నిలబడ్డావు కరెక్టే, జాగ్రత్తపడు. ఎప్పుడు జనరల్గా మనుషులు పడతారో తెలుసా? నేను దాన్ని జయించేశాను అని అనుకున్నప్పుడు, నువ్వేమరపాటుగా ఉన్నప్పుడు, వెన్ యూ డోంట్ ప్లాన్ ఆన్ ఇట్, సంథింగ్ జస్ట్ హ్యాపెన్స్. అండ్ కొంతమంది దానికి ఇది దేవుని చిత్తం అని పేరు పెడతారు. ఇట్ ఈస్ నాట్. యు ఆర్ నాట్ కేర్ఫుల్. దావీదు ఎప్పుడు పాపం చేశాడు? when he was not careful. అడల్టరీ ఎప్పుడు జరిగింది? when he was not doing what he was supposed to do, going for war. is careless గా చక్కగా పైకెళ్ళి తిరుగుతున్నాడు. he is not planned on anything. a man who always says, నాకు కొంచెం సమయం ఉందంటే I always want to be in the presence of the Lord అని చెప్పేటువంటి వ్యక్తి, this day he is just carefree, just going on top. Oh, wow. When a person starts acknowledging something else more than God, that is where you are opened, vulnerable to sin. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని, అంటే దేవుడు ఎంత గొప్పవాడని మాట్లాడతాడు కదా దావీదు. కానీ ఈరోజు ఈ సృష్టి ఎంత గొప్పది, ఈవిడ ఎంత గొప్పగా ఉంది, ఆలోచన అంతా కూడా దేవుని నుంచి డైవర్ట్ అయిపోయి మనుషుల మీదకి తిరిగింది. యు గాట్ టు బి వెరీ కేర్ఫుల్. 10వ అధ్యాయం 31వ వచనం, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఇట్ హాస్ టు బి యువర్ ప్రిన్సిపల్. నీ జీవితంలో am I doing it for the glory of the Lord? అన్ని గుడ్ థింగ్సే. నీకు 10 మంచి విషయాలు నువ్వు చేయడానికి, వీటిలో ఏది ఎక్కువగా దేవుని మహిమపరుస్తుందన్న దాన్ని బట్టి చూస్ చేసుకో. ఆల్ గుడ్, బట్ యు చూస్ వాట్ గివ్స్ గ్లోరీ టు ది లార్డ్ ద మోస్ట్. మనం ప్రేమతోటే మన యొక్క స్వాతంత్రాన్ని ఉపయోగించుకోవాలి. కొంతమంది తిక్క ప్రశ్నలు వేస్తూ ఉంటారు విశ్వాసుల్లో. వాళ్ళ జ్ఞానాన్ని చూపించుకుంటుంటారు. వాళ్ళు తప్పు కాదు, వాళ్ళు చెప్పే మాటలన్నీ కరెక్టే. కానీ వీక్గా ఉన్నటువంటి బిలీవర్స్ని మనం బలహీనపరచడం కాదు అక్కడ ఉద్దేశం. బలహీనపరచడం కోసం మనం అలాంటివి చేయకూడదు. మన తెలివిని చూపించుకోవడానికి మనం ఏదైనా చేసేటప్పుడు ఇది ఆ వ్యక్తిని కడుతుందా లేకపోతే దేవుని నుంచి దూరం చేస్తుందా అనేటువంటి ప్రశ్నలతోటి మనం ఏదైనా చేసే ముందుగా ఆలోచించాలి. అంటాం కదా, నువ్వు మాట్లాడే ముందు ఆలోచించు అని. ఏం ఆలోచించాలి? ఇది చేయడం వలన, ఇది అలా మాట్లాడడం వలన దేవుడు మహింపరచబడతాడా వీళ్ళ జీవితంలో? వీళ్ళు దేవుడికి దగ్గరగా వస్తారా లేదా దేవునికి దూరం అవుతారా? అది మనం అట్లీస్ట్ ఆలోచించగలిగిన వాళ్ళంగా ఉన్నాం. ఎయిమ్ ఎట్ గాడ్స్ గ్లోరీ, నాట్ పర్సనల్ కంఫర్ట్. మూవింగ్ ఆన్ టు ది థర్డ్ సెక్షన్, బిల్డ్ ఆర్డర్డ్ వర్షిప్. 11వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు దీనిలో మనం లార్డ్ సప్పర్ గురించి చూస్తాం. ఆరాధన ఏ విధంగా ఉండాలి, ప్రభువుని ఏ విధంగా ఆరాధించాలి, ప్రభురాత్రి భోజన విషయంలో ఎలా మనం కండక్ట్ చేసుకోవాలి. తినడం కోసం రాకండి, మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా కండక్ట్ చేసుకోండి. దేవుని యొక్క మరణం గురించి ప్రకటించేవారిగా మనం ఉండాలి అనే విషయాన్ని ఆయన చెప్తూ, మమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోండి, సెల్ఫిష్ రీజన్స్తో దీన్ని చేయొద్దు, కలిసి చేసుకోవాలి. ప్రభురాత్రి భోజనం చాలా మంది అంటే నేను ఒంటరిగా తీసుకుంటానన్నా.
భోజనం చేసేటప్పుడు ఇదే ప్రభురాత్రి భోజనం అని అనుకుంటానన్నా, ఓకే, కానీ కలిసి చేయడం ఇట్స్ ఇంపార్టెంట్. సంఘంలో చేయడం ఇంపార్టెంట్. ఇద్దరు ముగ్గురుగా కలిసి దేవుని యొక్క నామంలో కలిసి చేయడం ఇంపార్టెంట్. అది లేకుండా ఒంటరిగా తీసుకోవడానికి సంబంధించిన విషయం మనం ఇక్కడ చూడడం లేదు. స్పెసిఫిక్గా దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి బాధ్యత మనం కలిసి చేయాల్సింది, కలిసి గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం, సరి చేసుకోవాల్సినటువంటి విషయం. అలానే స్పిరిచువల్ గిఫ్ట్స్ 12వ అధ్యాయంలో ఆత్మీయమైనటువంటి ఆ యొక్క వరాల గురించి మనం దీనిలో చదువుతాం. డిఫరెంట్ గిఫ్ట్స్ 12వ అధ్యాయం 4-7 వచనాలు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరి ప్రయోజనం కోసం దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆత్మ యొక్క ప్రత్యక్షతనిస్తున్నాడు. దేనికోసం? అందరి ప్రయోజనం కోసం. సో దేవుడు ఇచ్చేటువంటి వరం అందరికి సంబంధించిన విషయం అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 12వ వచనం, ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. అనేకమైన శరీర భాగాలు కలిసి ఒక్కడిగా ఉన్నట్టుగా క్రీస్తు కూడా అనేకమైనటువంటి ఆత్మీయమైన వరాలను కలిగిన వారందరూ కూడా కలిసి క్రీస్తు శరీరంగా మనం మారుతున్నాం. వన్ బాడీ మెనీ పార్ట్స్. డైవర్సిటీ ఈజ్ స్ట్రెంగ్త్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చే వరాల్లో ఇది గొప్ప వరం, ఇది తక్కువ వరం అని అనుకోవడానికి ఏం లేదు. దెర్ ఇస్ నో సుపీరియారిటీ హియర్. దేవుడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేయడం కోసం ఆ వరాలను ఇస్తాడన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గిఫ్ట్స్ సర్వ్ పీపుల్, నాట్ ఈగో. దేవుడిచ్చినవి, అది మన గురించి మాట్లాడుకోవడానికి సంబంధించినవి కాదు. అవి దేవుడిచ్చినవి ప్రజలతో మనం పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి. సో దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనకు సంబంధించినటువంటి విషయంలో క్లారిటీని మనం వెతకాలి. ప్రతిదీ కూడా మనం డీసెంట్గా, ఆర్డర్డ్గా మనం చేయడం నేర్చుకోవాలి. 14వ అధ్యాయం 12వ వచనం, మీరు ఆత్మ సంబంధమైన వరములు మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించున్నట్లు ప్రయత్నం చేయండి. 14:33. అలాగే పరిశుద్ధుల సంఘము అన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. 14వ అధ్యాయం 40వ వచనం, కాబట్టి సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగునీయుడి. ఏది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించి చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి సంఘంగా కలిసినప్పుడు. నాలుగవది, బిల్డ్ రిజరెక్షన్ హోప్. 15వ అధ్యాయం మనం నిరీక్షణ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, నిత్యత్వం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు 15వ అధ్యాయం చాలా స్పష్టంగా మనం మాట్లాడడం చూస్తాం. గాస్పల్ని సమ్మరైజ్ చేస్తూ ఈ యొక్క అధ్యాయం మనతో మాట్లాడుతుంది కదా. 3వ వచనం చూడండి, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని. ఏమి ఇవ్వబడిందంట ఉపదేశం ఆయనకి? అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. 3 విషయాలు. వాక్యాన్ని బట్టి, లేఖనాన్ని బట్టి క్రీస్తు మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, అలానే లేఖనాలను బట్టి మరలా ఆయన 3వ దినాన లేవనెత్తబడ్డాడు. ఆయన అందరికీ కనబడ్డాడు. హిస్టారికల్ విట్నెసెస్ మనం చూస్తున్నాం. 5వ వచనంలో కేఫా కనపడ్డాడు, 12 మంది కనపడ్డాడు, 500 మంది ఒక్కటేసారి చూశారు. దాని తర్వాత మరలా మిగతా వారికి కూడా ఆయన కనపడ్డాడు అన్న విషయాన్ని ఆయన రికార్డ్ చేయడాన్ని మనం చూస్తున్నాం. మన ఫ్యూచర్ బాడీ విషయం ఏంటి? మన నిరీక్షణ దేనికోసం? 15వ అధ్యాయం 42-44 వచనాలు, మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. మన శరీరము కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుందట.
ఎర్త్లీ నుంచి స్పిరిచువల్గా మారిపోయేటువంటి రోజు రాబోతుంది. సో మన ఫ్యూచర్ బాడీని గురించి మనం జాగ్రత్తగా చూసుకునే వారిగా ఉండాలి. మనం ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించే వారంగా ఉండకూడదు అన్న విషయాన్ని 15వ అధ్యాయం 19వ వచనం మనం పదే పదే మెన్షన్ చేస్తాం. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించే వాళ్ళమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాము. ఈ జీవితకాలం మట్టుకే కాదు, దిస్ విక్టరీ ఓవర్ డెత్, మరణాన్ని జయించినటువంటి వారిగా ఈ యొక్క శరీరాన్ని అక్షయమైనటువంటి శరీరంగా దేవుడు మారుస్తున్నాడు. మనం ఏదైనా విత్తనం నాటితే ఆ విత్తనం మొదటగా చనిపోయి తర్వాత మరలా బ్రతుకుతుందట. అది చచ్చిపోతే కానీ మరలా నూతనమైనటువంటి జీవం దానిలో నుంచి రాదు. మన యొక్క శరీరం కూడా మార్చబడుతుంది, అక్షయమైనదిగా మార్చబడుతుంది. ఫ్యూచర్ గ్లోరీ షేప్స్ ప్రజెంట్ కరేజ్. భవిష్యత్తులో దేవుడు మనకేం చేయబోతున్నాడు అనేది జ్ఞాపకం పెట్టుకోవడం వలన ఈరోజు మనం ధైర్యంగా ఉండగలుగుతాం, మన శరీరాన్ని అదే విధంగా చూసుకోగలుగుతాం. The fifth one and the last one, build faithful service. Build faithful service. మూడు విషయాలు దీనిలో మనం చూస్తాం. జనరస్ గివింగ్ 16వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధుల కొరకైన కానుక విషయం అయితే నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి, కానుకల్ని తీసుకోండి. మేక్ షూర్ వాట్ యూ కెన్ డూ ఫర్ ది సంఘానికి. చేయడానికి మీరు ఎప్పుడు కూడా వెనక్కి ఆగకండి. నేను గలతీలో ఉన్నటువంటి సంఘానికి చెప్పాను, ఇప్పుడు కొరింథీలో ఉన్నటువంటి ఈ సంఘానికి నేను దాని విషయాన్ని తెలియజేస్తాను. సెట్ అసైడ్ వీక్లీ, ప్లాన్డ్గా చేయండి. రెండోది ఓపెన్ డోర్స్ 8వ వచనం. ప్రభు సెలవైతే మీ యొద్దకు కొంతకాలం ఉండ నిరీక్షించుచున్నాను కనుక ఇప్పుడు మార్గములో మిమ్మల్ని చూచుటకు నాకు మనస్సు లేదు. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించు వారు అనేకులు ఉన్నారు కనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందును. ఓపెన్ డోర్స్ కోసం మీరు ప్రార్థించండి. నేను రావాలనుకుంటున్నాను, రాకుండా ఆపేసేవి చాలా ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి. ఓపెన్ డోర్స్ కోసం మనం ప్రార్థన చేయాలి. పరిచర్య విషయంలో ఫెయిత్ఫుల్గా పరిచర్యలో మనం ముందుకు సాగాలి అని అంటే మనకు దేవుడు అనుగ్రహించిన సంపదలో నుంచి పరిచర్య కోసం మనం తీసిపెట్టాలి. దేవుడు దాని నుంచి వాడగాలని చెప్పి ఆశపడుతున్నాడు, మన సంపదను వాడుకోవాలని. అదేవిధంగా మన యొక్క ఆపర్చునిటీస్ని మనం చూడాలని, ఆపర్చునిటీస్ కోసం ప్రార్థించాలని, ఆపర్చునిటీస్ తీసుకొని పరిచర్య కోసం ముందుకెళ్లాలని మనం దీనిలో నేర్చుకుంటున్నాం. మూడవదిగా స్టడీ లేబర్, కష్టపడదాం. 16వ అధ్యాయం 13వ వచనం. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఏంటంట? మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. బలంగా ఉండండి, పని చేయండి, ముందుకు వెళ్ళండి. ఏం చేసినా ప్రేమతోటి చేయండి. 16వ అధ్యాయం 58వ వచనం. 16వ అధ్యాయం కాబట్టి సహోదరుల 16వ అధ్యాయం. అట్టివారికి నీ పనిలో సహాయం చేయుచు ప్రయాసపడుచు ఉండు వారికి అందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఎవరికి విధేయులై ఉండాలంట? ఒకరికొకరు విధేయులై ఉండాలి. సహాయం చేసి ప్రయాసపడుచు ఉండు. ప్రతి వారికి ఒకరినొకరు విధేయులుగా ఉండాలి, ఒకరికొకరు లోబడి మనం ముందుకు సాగి వెళ్ళాలి. ఎందుకంటే మనం చేసేటువంటి దానికి ప్రతిఫలం ఉంటుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. బీ ఫర్మ్, కీప్ వర్కింగ్. కష్టపడి పనిచేయడం. సువార్త పరిచర్య విషయంలో ఎలా వెళ్ళాలి మనం చూసాం. కొరింథీ సంఘం ఎలా
ఉండాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. ఇఫ్ ఐ హ్యావ్ టు పిక్చరైజ్, దిస్ ఇస్ హౌ ఇట్ వుడ్ బి. క్రైస్ట్ క్రూసిఫైడ్ ఈజ్ ది హైయెస్ట్ పొజిషన్. ఆయన్ను మాత్రం మనం తెలిసిన వారిగా ఉండాలి, ఆయన్ని ప్రకటించే వారిగా ఉండాలి, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ద టూ పార్ట్స్. ఫస్ట్ పార్ట్, ఫిక్స్ ద చర్చ్. ఫౌండేషన్ క్రంబుల్ అయిపోతుంది. దాన్ని ఫిక్స్ చేసుకునేటువంటి భాగంలో డివిజన్స్ రావడానికి వీలు లేకుండా చూసుకోవాలి, హీరో వర్షిప్స్ లేకుండా చూసుకోవాలి, ప్రభువే మన హీరో అనేది గుర్తుపెట్టుకోవాలి. అలానే పాపము, అపవిత్రము అనేది ఏది కూడా సంఘంలో వ్యక్తిగతంగా కూడా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే అది మొత్తాన్ని కూడా పాడు చేస్తుంది, సంఘం యొక్క సాక్ష్యాన్ని పాడు చేస్తుంది. ఆ విధంగా ఉంచడానికి వీల్లేదు. గోయింగ్ టు ది సెకండ్ పార్ట్. ఒకసారి పాపాన్ని తీసేసుకున్న తర్వాత, క్లీన్ చేసుకున్న తర్వాతనే మిగతాది ఏదైనా క్లీన్ చేసుకున్న తర్వాత నౌ స్టార్ట్స్ బిల్డింగ్. ఏం బిల్డ్ చేసుకోవాలి? యువర్ రిలేషన్షిప్స్. ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, build your relationship with each other properly. If you are unmarried, make sure you are focused on the Lord. In the due season, everything happens in your life. ఆయనకి సమస్తాన్ని మనం సమర్పించుకొని ముందుకు చేయాల్సిన వారిగా ఉన్నాం. అలానే ఫ్రీడమ్ అండ్ లవ్. స్వాతంత్రం ఉంది, అన్ని చేయడానికి స్వాతంత్రం ఉంది. దాన్ని తీసుకొని వేరే వారిని, బలహీనుల్ని మనం నిందించకుండా, వారి ఎదుగుదల లేదు అని చెప్పేసి వారిని మనం కష్టపెట్టకుండా, వారి మీద ప్రేమతోటి మనం ముందుకు నడవాలి. వారి కోసం మన స్వాతంత్రాన్ని కొంచెం పక్కకు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. నీ ప్లెషర్స్ని పక్కన పెట్టుకొనైనా వారిని ఎదిగింపు చేయడానికి ప్రయత్నించండి. వర్షిప్ అండ్ గిఫ్ట్స్. ఏ విధంగా ప్రభు యొక్క సన్నిధిలో ప్రభురాత్రి భోజనం దగ్గరికి రావాలి, ఆయన ఎలాగ నువ్వు ఆచరించాలి, ఆయన యొక్క సన్నిధిలో నువ్వు ఏ విధంగా రావాలి. అలానే నీకు ఇవ్వబడినటువంటి వరాలు దేవుడిచ్చిన వరాలు అవి. నువ్వు దానిలో ఏమాత్రం కూడా ప్రైడ్గా ఉండడానికి వీల్లేదు. దేవుడు దేనికి ఇచ్చాడు? సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేయడం కోసం. కాబట్టి నీ పాత్రను పోషించండి. దేవుడికి ఒక వరం ఇచ్చినా నాకు ఇప్పుడు చేయాలనిపించట్లేదులే అని అనుకోవడానికి వీల్లేదు. యూజ్ దట్ గిఫ్ట్, ఇట్స్ ఎ హార్డ్ వర్క్, యూజ్ దాట్. అలానే రిజరెక్షన్ హోప్. నీకు ఒక రిజరెక్షన్ ఉంది, నువ్వు ఎల్లప్పుడూ జీవించబోతున్నావు. పునరుద్ధానం ఉంది, నువ్వు మృతులంగా ఉండబోవడం లేదు. ఎల్లప్పుడూ కూడా మనం మార్చబడిన శరీరంతో జీవించబోతున్నాం అన్న విషయాన్ని గొప్ప నిరీక్షణగా మనం పెట్టుకుని ముందుకు సాగి వెళ్ళాలి. అలానే చివరిగా మన సర్వీస్ ఎలా ఉండాలో చూస్తున్నాం. మన ధనంతో, మన సమయంతో, మనకున్న స్కిల్స్ తోటి వాటన్నిటిని దేవుని కోసం మనం సమర్పించుకొని వాడుకోవడం. బిల్డింగ్ ద చర్చ్. సో దిస్ ఈజ్ వాట్ ద కొరింథియన్స్ లో ఉన్నటువంటి ఆ యొక్క సంఘానికి పౌలు గారు చెప్పినటువంటి విషయం. ది రిపేర్డ్ చర్చ్ నౌ బికమ్స్ అ స్ట్రాంగ్ విట్నెస్. ఇఫ్ ద చర్చ్ ఇస్ నాట్ రిపేర్డ్, then it cannot be a strong witness. లోపల మార్చుకోవాల్సినవి మార్చుకోకుండా బయటికి వెళ్ళి మనం అందరి దగ్గర మనం న్యాయం తీసుకుంటూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు కోర్టు కేసులు వేసుకుంటూ అటు ఇటు మనం తిరుగుతూ ఉంటే ఏం చేస్తుంది సంఘం? దట్ వాస్ ది క్వశ్చన్. నౌ దే వర్ ఆన్సరింగ్ ఇట్, దే వర్ అడ్రసింగ్ ఇట్. ఈరోజు ఈ మాట వింటున్నటువంటి మనం మన యొక్క జీవితంలో, మన యొక్క ఫెలోషిప్స్లో మనం ఏ విధంగా ఉంటున్నాం అన్న విషయాన్ని చూసుకుందాం. మన శరీరంలో ఉన్నటువంటి పాపాన్ని మనం పట్టించుకుంటున్నావా? మన ఫ్రెండ్షిప్స్లో ఉన్నటువంటి అపవిత్రతని పట్టించుకుంటున్నావా? డివిజన్ వస్తూ ఉందా? మనుషుల్ని పూజించే వారిగా మారిపోతున్నావా? లెట్స్ గెట్ ఇట్ రిపేర్డ్, లెట్స్ గెట్ ఇట్ ఫిక్స్డ్. అలానే నీ తీసుకునే నిర్ణయాల్లో చాలా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన మెచ్యూరిటీని ప్రభు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దట్స్ ది సైన్ ఆఫ్ మెచ్యూరిటీ. మరి అటువంటి మెచ్యూరిటీ తోటి మనం ముందుకు సాగడానికి దేవుడు మనందరికీ కృప అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. కొరింథీ సంఘంలో వారు ఫేస్ చేసుకున్నటువంటి విషయాలు ఇప్పటికీ మనం ఫేస్ చేస్తూనే ఉన్నాం. సార్వత్రిక సంఘం గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఇదిగో వారిని బాగు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రభు కల్పించుకున్నట్లుగా, నాయకులు కల్పించుకున్నట్లుగా దేవుడు వారికి కృప అనుగ్రహించగలిగినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా సహాయం చేయండి, మమ్మల్ని నడిపించండి, నేర్పించండి నాయన. ప్రియమైన దేవా నీకు వందనాలు. కొరింథీ సంఘంలో వారు ఎదుర్కొంటున్నటువంటి వాటిని ఏమాత్రము కూడా మనుషుల్ని సంతోషపెట్టాలనే
ఆలోచన లేకుండానే పౌలు గారిని మీరు నిలవబెట్టి కఠినమైనటువంటి వాటి గురించి మాట్లాడేటట్టుగా మీరు చేశారు. ఈ రోజున వాటిని బట్టి మేము బెనిఫిట్ పొందుకుంటున్నాం. ప్రభువా నీకు వందనాలు. ఈ వాక్యం ఎంత రెలవెంట్గా ఉందో మేము చూస్తున్నాం. ఇదిగో నాయన, మరి సంఘం మధ్యలో వచ్చేటువంటి డివిజన్స్, మనుషుల్ని వెంటపడేటువంటి డివిజన్, మనుషుల యొక్క జ్ఞానానికి లోబడిపోయేటువంటి వారిగాను, మైమరిచిపోయేటువంటి వారిగాను, వారికి ఉన్న తలాంతుల వైపుకు పరిగెత్తే వారిగాను, మనుషులను తమ చుట్టూ తిప్పుకునేటువంటి వారిగాను అనేకమైనటువంటి సమస్యలు, రెడ్ మార్క్స్ మాకు కనబడుతూ ఉండగా, ఇదిగో వాటి నుంచి తప్పించుకుని జ్ఞానం కలిగి సంఘం నీది, నువ్వు మాత్రమే ప్రభువు, నువ్వే వృద్ధి చెందించేవాడువు అని మేము జ్ఞాపకం చేసుకొని నీ మీద ఆధారపడడం మా అందరికీ నేర్పించండి. మా సంఘానికి నేర్పించండి, సార్వత్రిక సంఘానికి నేర్పించండి, భారతీయ సంఘానికి మీరు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాం నాయన. మా తెలుగు సంఘానికి మీరు నేర్పించండి ప్రభువ. మిమ్మల్ని గుర్తెరగడం, మీ వైపునకు ఆకర్షించబడడం ప్రభువ సహాయం చేయండి నాయన, నడిపించండి. ఇదిగో ఏమాత్రమైనా పాపమును ఖండించేటువంటి విధానం సంఘంలో ఉండడానికి సహాయం చేయండి నాయన. అది ఎవరైనా, ఎటువంటి వారైనా, వారు బలవంతులైనా ధనవంతులైనా ఎవరైనా దేవుని ముందు, ప్రభువు ముందు, సంఘంలో వారి సాక్ష్యాన్ని కోల్పోతూ ఉన్నటువంటి వారిని నిలదీయడం, ధైర్యం కలిగిన సంఘానికి మీరు అనుగ్రహించండి. సంఘానికి ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభు, నిలబెట్టడానికి. సహోదరుల మధ్యలో పాపమును ఏమాత్రము కూడా సహించనటువంటి పరిస్థితులను మీరు కల్పించండి నాయన. కాన్ఫ్రంటేషన్ ఏమాత్రం కూడా దాచిపెట్టుకోకుండా కన్ఫ్రంట్ చేయడానికి, వారికి తెలిసినటువంటి విషయాల గురించి మాట్లాడడానికి ధైర్యాన్ని కల్పించండి, మెచ్యూరిటీని అనుగ్రహించండి. అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళి న్యాయ తీర్పుల కోసం తిరిగేటువంటి వారి విషయంలో సహాయం చేయండి. సంఘంలోనే మాట్లాడుకోగలగడానికి, సరి చేసుకోగలగడానికి, నేను గెలవాలంటే నేను గెలవాలి, నాది అంటే నాది అని అనుకునే మనస్తత్వం నుంచి తొలగిపోయి సమస్తము దేవునివే సమాధానపరచబడ్డానికి ముందుకు రావడానికి సహాయం చేయండి నాయన. ఆదిమ సంఘం తమ ఆస్తులన్నిటి కూడా తీసుకొచ్చి నీ ముందు పెట్టారే. అటువంటి ఓపెన్నెస్ టు సర్వ్ ఈచ్ అదర్ సంఘంలో మీరు అనుగ్రహించండి. ఒకరి మీద ఒకరు వాదోపవాదాలు చేసుకుంటూ ఉంటే అది ఎంత దౌర్భాగ్య స్థితితో మీ వాక్యం మాకు బోధిస్తుంది. జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి నాయన. సరి చేసుకున్నటువంటి వారిగా, ఇదిగో మా యొక్క శరీరాలను నీకు అప్పగించుకున్న వారిగా ఉండడానికి సహాయం చేయండి. మా దేహములు నీకు మాత్రమే చెందినవి అనే విషయాన్ని ఏమాత్రము కూడా మైమర్చిపోకుండా, ఇవి నావు కాదు, నా శరీరంలో ఉన్న ప్రతి భాగము క్రీస్తు శరీరపు భాగాలు, ఇవి ఆయనకు చెందినవి అని అర్థం చేసుకునేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి. లోకమును వెంటబడటం మేము ఆపివేయడానికి సహాయం చేయండి. లోకం యొక్క జ్ఞానము, ఇదిగో దాని వెనక పరిగెత్తేటువంటి ఆ టెంప్టేషన్ నుంచి మమ్మల్ని తప్పించండి నాయన. నిన్ను అర్థం చేసుకోవడమే జ్ఞానం. యేసును ఎరుగుటయే, ఆయనను పంపిన తండ్రిని ఎరుగుటయే నిత్య జీవము. దాని మీద ఆధారపడ్డానే మాకు సహాయం చేసి నడిపించండి. అలానే మా యొక్క జీవితంలో మేము ఎదుర్కొనేటువంటి పలు సమస్యలు, పలు విషయాలు, పలు పరిస్థితులు, క్రాస్ రోడ్స్ లో ఏం చేయాలో తెలియనటువంటి సందర్భాల్లో మీరు మాకు బోధించండి, అండర్స్టాండింగ్ ఇవ్వండి. సంఘం నిలబడడానికి, మాట్లాడుకోవడానికి, ఇదిగో కలిసి ప్రార్థించడానికి, కలిసి ఇదిగో ఎదగడానికి మీరు కృప చూపించండి నాయన. వివాహానికి సంబంధించిన విషయాల్లో, మ్యారేజెస్ అన్ని విచ్ఛిన్నమైపోతున్నటువంటి ఈ రోజుల్లో ప్రభువా, సంఘంలో ఉన్నటువంటి వారు తమ యొక్క వివాహ బంధాల్లో ఎలా ఉండాలో మీరు నేర్పించండి, బోధించండి. విడిపోవడమే సులభం అనుకునేటువంటి సందర్భాల్లో ఉన్నటువంటి అలవాటు కలిగినటువంటి విధంగా మారిపోతున్న ఈ కల్చర్స్ లో అయ్యా, నీ యొక్క వాక్యానికి బద్దులుగా ఉండడానికి మా అందరికీ మీరు సహాయం చేసి నడిపించండి నాయన. పవిత్రపరచండి ప్రభు. అయ్యా, ఒకరినొకరు సేవ చేసుకునేటువంటి విషయంలో మా స్వతంత్రాన్ని మేము పక్కన పెట్టి ప్రేమతోటి ఇంకొకరిని ఎదుగుదల చేయాలి అనేటువంటి ఆశతో మేము ఉండడానికి మాకు మీరు సహాయం చేసి నడిపించవలసిందిగా అడుగుచున్నాం నాయన. ప్రభువుని యొక్క సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. ఇదిగో మిమ్మల్ని బట్టి మేము అతిశయించడం మాకు నేర్పించండి నాయన. కేవలం నిన్ను బట్టి మేము అతిశయించడం మాకు నేర్పించండి. మా జ్ఞానాన్ని బట్టి, మా బలాన్ని బట్టి కాదు, నిన్ను బట్టి అతిశయించడం మాకు నేర్పించండి.
మాకు నిత్య జీవాన్ని నువ్వు ఇచ్చేవారికి జ్ఞాపకం చేసుకుని దాని యందు మేము నిరీక్షణ కలిగి ఉండడానికి కృప చూపించండి. ఈ జీవితకాలం మట్టుకు మాత్రమే కాదు, అందరి చేత తెలియబడ్డమో లేకపోతే మరొకటి చేసుకోవడం, మంచి పేరు సంపాదించడమో కాదు, నిత్యమో జీవించే వారిగా నన్ను ఉంచావు ప్రభువా. దానికోసం నేను దృష్టి కలిగి ఉండడానికి, ఇదిగో అక్కడ పరలోక సంబంధమైనటువంటి విషయాల మీద అర్థం చేసుకుని వాటిని సంపాదించడానికి, వాటిని కూర్చుకోవడానికి కష్టపడే వారిగా ఉండడానికి కృప చూపించండి నాయన. నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని కొని ఉన్న దేవా నీకు వందనాలు. మమ్మల్ని కన్నటువంటి దేవా నీకు వందనాలు. దత్తత తీసుకున్నటువంటి దేవా నీకు వందనాలు. నిన్ను వెంబడించడం మాకు నేర్పించండి అయ్యా. అయ్యా ఈరోజు ప్రార్థిస్తున్నాం సువార్త పని కోసం మాకు ఇవ్వబడిన దానిలో నుంచి ఇదిగో తీసి పక్కన పెట్టడం విషయంలోను, మా సమయాన్ని తీసుకోవడంలోను, ఇదిగో ఓపెన్ డోర్స్ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇదిగో సార్వత్రిక సంఘమును మీరు ఎదిగింప చేయండి నాయన. అనేకమైన ప్రాంతాలకు మీరు నడిపించండి ప్రభు. నిన్ను గురించి బోధించడానికి మీరు సహాయం చేయండి. ప్రజల యొక్క నిర్ణయం వారిదే అయినప్పటికీ సత్యం తెలియడానికి మేము ముందుకు సాగి వెళ్ళి బోధించడానికి కృప చూపించి నడిపించండి నాయన. నీకు వందనాలు. కష్టపడే వారిగా ఉండడానికి మాకు మీరు సహాయం చేయండి. ఈ వాక్యం చెప్తున్నట్టుగా ఇదిగో మేము మెలకువ కలిగినటువంటి వారిగా ఉండడానికి నేర్పించండి. విశ్వాసముందు నిలకడగా మమ్మల్ని ఉంచండి. పౌరుషం గల వారిగా ఉండడానికి సహాయం చేయండి. బలవంతులై ఉండడానికి సహాయం చేయండి. మేము చేసే ప్రతిదీ కూడా ప్రేమతో చేయడానికి మాకు మీరు సహాయం చేసి నడిపించండి. కొరింథీ సంఘం ఏ విధంగా అయితే ఎదిగింపు చేయడానికి మీరు కోరుకుని ఉన్నారో, ఈ రోజున మా యొక్క సంఘాలను ప్రభువా ఆ విధంగా మీరు ఎదిగింపు చేసి సార్వత్రిక సంఘమైన మీ సంఘాన్ని మీరు బలపరిచి నిష్కపటమైనటువంటి దానిగా దాన్ని తీర్చిదిద్ది మీ యొక్క రాకడను దేవా మీరు సుగమనం చేయవలసిందిగా ప్రార్థిస్తూ మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.